డిజిటల్ మార్కెటింగ్ పరిస్థితి ఎలా ఉంది? క్లయింట్ ని పట్టుకోవడం ఎలాగా, మేనేజ్ చేయడం ఎలాగా, వాళ్ళ దగ్గర నుంచి ప్రాజెక్ట్ తెచ్చుకోవడం ఎలాగా? డిజిటల్ మార్కెటింగ్ అని వెతికితే 1,50,000 ప్లస్ ఓపెనింగ్స్ ఉన్నాయి. ఏది నేర్చుకుంటే త్వరగా మనకి జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది? టోటల్ డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పచ్చు. అన్ని పూర్తిగా నేర్చుకోక్కర్లా. ఇప్పుడు నాకు త్వరగా ప్లేస్ కాదు, ఎక్కువ డబ్బులు రావాలి. సో ఫ్రీలాన్సర్స్ వచ్చి నేర్చుకోవాలి అంటే గనక అంటే ఎలా వాళ్ళ కెరియర్? ఆల్మోస్ట్ ఒక 30 మెంబర్స్ బ్యాచ్ లో ఒక 5-6 స్టూడెంట్స్ వేరే ఇన్స్టిట్యూట్స్ లో కోర్స్ చేసి మళ్ళీ మన దగ్గరకు వచ్చి జాయిన్ అయ్యే వాళ్ళు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి అనుకున్న వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అంటే కనుక అసలు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఫస్ట్ థింగ్, వాళ్ళు ఏం నేర్చుకోవాలి? అసలు ఎంత శాలరీస్ వస్తాయి? ఫస్ట్ ఫ్రెషర్స్ కి అసలు ఎలా ఉన్నాయి? ఒక 2 to 3 years వస్తే ఎలా ఉన్నాయి? ఒక కెరియర్ గ్యాప్ ఉండి ఎవరైనా వచ్చారు వాళ్ళకి ఎలా ఉంటాయి? హలో డిజిటల్ పీపుల్, ఎలా ఉన్నారు? సో నార్మల్గా మీరు నా నుంచి డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ కానీ ఎంటర్ప్రెన్యూర్షిప్ రిలేటెడ్ కానీ చాలా కంటెంట్ అయితే చూసారు. సో ఇకపై నేను ఏం చేయబోతున్నాను అంటే నాతో పాటు ఇండస్ట్రీలో సో చాలామంది ఉంటారు కాబట్టి నాకున్న కాంటాక్ట్స్లో మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్స్తో కొద్దిగా ఇంటరాక్ట్ అయ్యి మీకు ఒక మంచి వాల్యుబుల్ కంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ ప్రాసెస్లో ఏంటి అంటే నాకు తెలిసిన కాంటాక్ట్స్లో కొంతమందిని తీసుకొచ్చి మీకు పోడ్కాస్ట్ రూపంలో మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో ఈ పర్టికులర్ పోడ్కాస్ట్లో డిజిటల్ మార్కెటింగ్ కెరియర్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. సో దానికోసం నేను యాక్చువల్గా డిజిటల్ బ్రాలియన్ ఇన్స్టిట్యూట్లో అవినాష్ కట్ట అని ఉన్నారు. సో నాకు మంచి స్నేహితులు. సో తనతో మాట్లాడటం అయితే జరిగింది అనమాట. సో అవినాష్ కట్ట వచ్చేసరికి ఆల్మోస్ట్ 13 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు అండ్ 7 years నుంచి ట్రైనింగ్స్ అయితే ఇస్తున్నారు అనమాట. ప్రజెంట్ డిజిటల్ బ్రాలియన్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్స్ అయితే ఇస్తున్నారు. సో తను ఎఫిలియేట్ మార్కెటింగ్ చేశారు, ప్రింట్ అండ్ డిమాండ్ చేశారు, నార్మల్గా యూట్యూబ్ రిలేటెడ్ చేస్తారు. సో అన్నీ టచ్ చేశారు కాబట్టి సో తనతో అసలు ఈ డిజిటల్ మార్కెటింగ్ కెరియర్ ఇప్పుడు యాజ్ ఎ ట్రైనర్గా చాలా మంది స్టూడెంట్స్ని చూస్తారు కాబట్టి సో అసలు ఈ డిజిటల్ మార్కెటింగ్ కెరియర్ స్టార్ట్ చేయాలి అంటే కనుక ఎలాగా? ఇప్పుడు ఈ కెరియర్లో చాలా మంది జాబ్స్కి వెళ్ళాలనుకుంటారు, కొంతమంది ఏమో ఫ్రీలాన్సింగ్ అంటారు, కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు. వీటన్నిటి గురించి మాట్లాడదాం. వీటన్నిటితో పాటు మామూలుగా అసలు ప్యాకేజెస్ ఎలా ఉంటున్నాయి ఇండస్ట్రీలో. సో అలానే ఈ స్టూడెంట్స్ వచ్చేటప్పుడు వాళ్ళకి ఏంటి సజెషన్స్, యాజ్ ఎ ట్రైనర్గా వాళ్ళు ఏం సజెషన్స్ చేస్తారు? దాదాపు నేను ఈ ప్రాసెస్లో మన ఛానల్ రన్ చేస్తున్నప్పుడు నేను చేసినప్పుడు వీడియోస్ చాలామంది చాలా డౌట్స్ అడుగుతారు కదా, వాటిల్లో కొన్ని ఇంపార్టెన్స్ డౌట్స్ తీసుకొని ఈ వీడియో అయితే నేను చేయడానికి ట్రై చేస్తాను. అయితే దీనికి మీరు ఇచ్చిన రెస్పాన్స్ బట్టి, ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ గురించి ఒక పోడ్కాస్ట్లోనో ఒక ఇంటర్వ్యూలోనో చెప్పడం అనేది చాలా కష్టమైన పని. చాలా క్వశ్చన్స్ ఉంటాయి, చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. దీనికి మీరు ఇచ్చే రెస్పాన్స్ బట్టి ఇంకా ఫర్దర్ వీడియోస్ సో నేను ఇంకా ఇంప్లిమెంట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అలానే యాక్చువల్గా ఇది నేను అడిగినప్పుడు యాక్చువల్ డిజిటల్ బ్రాడ్లీ వాళ్ళతో అసోసియేట్ అవటం అయితే జరిగింది. సో మీరు కనుక డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ ఏమన్నా నేర్చుకోవాలంటే వీళ్ళకి ఆన్లైన్ ఆఫ్లైన్ కూడా ఉందన్నమాట. సో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో కామెంట్స్లోనే ఇస్తాను. మీరు కనుక ఇన్స్టిట్యూట్లో ఆన్లైన్ నేర్చుకున్నా ఆఫ్లైన్ నేర్చుకున్నా కానీ ఒకవేళ వాళ్ళని రీచ్ అయితే డిజిటల్ ABCD అని స్పెసిఫై చేస్తే కనుక డెఫినెట్గా వాళ్ళు స్పెషల్ డిస్కౌంట్ అయితే ఇస్తారు. నేను వాళ్ళ ఫౌండర్తో కూడా మాట్లాడటం జరిగింది. మీరు ఇన్ కేసు నేర్చుకుంటే కనుక స్పెషల్ డిస్కౌంట్ కూడా మీరు యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబర్గా. సో ఇప్పుడు యాక్చువల్గా అవినాష్ కట్ట గారితో మనం యాక్చువల్గా పోడ్కాస్ట్ ఇంటర్వ్యూలో టోటల్ డిజిటల్ మార్కెటింగ్ గురించి డిస్కస్ చేద్దాం. హలో అవినాష్ గారు. హాయ్ రవి గారు, చెప్పండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ అండి. సో డిజిటల్ మార్కెటింగ్ కెరియర్ గురించి మనం మాట్లాడుకుందాం. సో చాలా మంది మన ఛానల్లో యాక్చువల్గా చాలా క్వశ్చన్స్ అడిగారు ఇదివరకు నేను కంటెంట్ చేసినప్పుడు. సో యాజ్ ఎ ట్రైనర్గా మీరు చాలా మంది స్టూడెంట్స్ని చూసుంటారు, ట్రైన్ చేసి ఉంటారు కాబట్టి అఫ్ కోర్స్ దాని మీద మనకి నాలెడ్జ్ ఉన్నా కానీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకి ఎక్కువగా ఇన్ఫర్మేషన్ తెలిసే అవకాశం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ రోజు డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే కనుక చాలా మందికి ఉన్న డౌట్ ఏంటి అంటే ఆన్లైన్లో నేర్చుకోవచ్చా, ఆఫ్లైన్లో నేర్చుకోవచ్చా అనేది బిగ్ క్వశ్చన్. ఎందుకంటే చాలా మంది హౌస్ వైఫ్స్ ఉంటారు, ఓకే, ఇళ్ళ దగ్గర నుంచి నేర్చుకుందాం అనుకుంటారు. కొంతమందికి ఉండే ప్రాబ్లం ఏంటి అంటే మామూలుగా ఒకవేళ ఆన్లైన్లో నేర్చుకునే పని అయితే డౌట్స్ క్లారిఫికేషన్ ఉండదు, ఇలాంటివన్నీ ఉంటాయి. మన ఛానల్లో కూడా వీడియోస్ చూసినా కానీ చాలా మంది అందుకని ఆఫ్లైన్ కూడా ఇన్స్టిట్యూట్స్కి వెళ్తుంటారు. సో యాజ్ ఎ ట్రైనర్గా మీ ఒపీనియన్ దీని మీద, లేదు మీరు చెప్పమంటే స్టూడెంట్స్కి ఏం చెప్తారు? ఓకే, సో బేసిక్గా ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారో ఆన్లైన్లో నేర్చుకుంటే బెటర్, ఆఫ్లైన్లో నేర్చుకుంటే బెటర్ అన్న దానికన్నా కూడా ఇంటెన్షన్ మోర్ ఇంపార్టెంట్ అండి. సో నేర్చుకునే గుణం ఉన్నవాడు ఎక్కడైనా నేర్చుకోవచ్చు. సో ఇన్ఫాక్ట్ మనం చూసుకుంటే లైక్ మీ ఛానల్లో మీ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా యూట్యూబ్లో మీ వీడియోస్ చూసి నేర్చుకునే వాళ్ళే. ఓకే, సో ఇంటెన్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అయితే
కొంతమందికి యూ హ్యావ్ టు కేటగరైజ్ పీపుల్. మనకు వచ్చే స్టూడెంట్స్లో ఆన్లైన్ జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఆఫ్లైన్ జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో డిఫరెన్స్ ఏంటంటే సెల్ఫ్ లెర్నర్స్ ఉంటారు. పర్లేదు మనం ఆన్లైన్లో గ్రాస్ప్ చేయగలం, మనం సొంతంగా నేర్చుకోగలం అని గ్రాస్ప్ చేయగలిగిన వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఆన్లైన్ జాయిన్ అవుతూ ఉంటారు. కొంతమంది ఏంటంటే లైక్ మనకి డైరెక్ట్ అక్కడికి వెళ్తేనే బాగుంటుంది మనకి, సో మనం అంత ఈజీగా గ్రాస్ప్ చేయడం మనకు కొంచెం కష్టం. ఏదైనా డౌట్ ఉన్నా వెంటనే మనం అవసరమైతే అక్కడ ఆఫీస్లో కూర్చొని ఒక 4-5 అవర్స్ మనం ఇన్స్టిట్యూట్లోనే టైం స్పెండ్ చేసి అక్కడే ఉండి డౌట్స్ క్లియర్ చేసుకున్నాం మనం. లేదంటే మనకు అంత ఈజీగా అర్థం అవ్వకపోవచ్చు అని కొంచెం సెల్ఫ్ డౌట్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో సెల్ఫ్ లెర్నర్స్ ఉంటారు, సెల్ఫ్ డౌట్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో ఎవరైతే సెల్ఫ్ లెర్నర్స్ ఉన్నారో, సో త్వరగా గ్రాస్ప్ చేయని వాళ్ళు, వాళ్ళందరూ ఆన్లైన్లో నేర్చుకున్నా పర్లేదు. ఎవరైతే సెల్ఫ్ డౌట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారో జనరల్గా వాళ్ళు ఎక్కువ మంది ఆఫ్లైన్కి వస్తూ ఉంటారు మనకి. అంటే వీళ్ళు ఇటు వెళ్ళాలని కాదు, బట్ జనరల్గా మనకి ఏం జరుగుతుందో చెప్తున్నాను అనమాట. ఓకే, సో ఆన్లైన్లో నేర్చుకున్న వాళ్ళు బాగా నేర్చుకుంటారు, ఆఫ్లైన్లో నేర్చుకున్న వాళ్ళు బాగా నేర్చుకుంటారు. సో మీరు ఏ కేటగిరీలో పడతారు యాజ్ ఎ స్టూడెంట్గా, సో మీరు ఏ కేటగిరీలో పడతారని మిమ్మల్ని మీరు అసెస్ చేసుకొని అది ఒక పర్సన్ తనంతటా సెల్ఫ్గా తీసుకునే డెసిషన్ అనమాట. సో ఆన్లైన్ అయినా నేర్చుకోవచ్చు, ఆఫ్లైన్ అయినా నేర్చుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో ఎవరికైతే ట్రావెల్ చేసే కన్వీనియన్స్ లేదో వాళ్ళందరూ మనకి ఆన్లైన్లో జాయిన్ అవుతుంటారు జనరల్గా. సో ఎవరికైతే లైక్ మాకు ఇన్స్టిట్యూట్ వచ్చేసరికి బ్రాలీ హైదరాబాద్లో ఉంది. సో హైదరాబాద్లో ఉండి హైదరాబాద్కి ట్రావెల్ చేసి కన్వీనియన్స్ ఉన్న వాళ్ళు, పీజీలో ఉండగలిగిన వాళ్ళు, సో లేదంటే నేటివ్ హైదరాబాదీస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా ఆఫ్లైన్ జాయిన్ అవుతూ ఉంటారు. సో వాళ్ళ కన్వీనియన్స్ని బట్టి వాళ్ళు తీసుకునే డెసిషన్ అది. సో నేర్చుకునే ఇంటెన్షన్ ఉంటే ఎక్కడైనా నేర్చుకోవచ్చు, ఎలా అయినా నేర్చుకోవచ్చు. ఓకే, సో అయితే ఈరోజు ఏమైపోయిందంటే చాలా మందికి కూడా బ్లాగింగ్ కావచ్చు, ఎఫిలియేట్ మార్కెటింగ్, సో డిఫరెంట్ టాపిక్స్ చూస్తూ ఉంటారు కాబట్టి సో వాటి మీద సబ్జెక్ట్ నేర్చుకోవాలని వస్తూ ఉంటారు. సో అయితే జాబ్ వైజ్, కెరియర్ వైజ్గా వెళ్దాం అనుకుంటే ఓపెన్ చెప్పాలి అంటే మనకి రావాల్సిన సబ్జెక్టు కొన్ని డిఫరెంట్ ఉంటాయి. ఓకే, అది అనలిటిక్స్ కావచ్చు, సంథింగ్ వేరే ఏదైనా. ఇటు ఫ్రీలాన్సర్ గాను సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి రావాలంటే ఇవి ఉంటాయి. సో మీరు చూసినప్పుడు స్టూడెంట్స్ అసలు దేని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు? ఓకే, సో వచ్చే స్టూడెంట్స్ మిక్స్డ్ ఉంటారండి. మనకి జనరల్గా ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ అంటేనే మల్టిపుల్ కెరీర్ ఆప్షన్స్ ఉంటాయి. సో జాబ్కి వెళ్దామని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు, లేదంటే ఫ్రీలాన్సింగ్ చేద్దామని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అఫిలియేట్ మార్కెటింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అట్ ద సేమ్ టైం వాళ్ళంతా వాళ్ళకి బిజినెసెస్ ఉండి దాని మీద ఇంప్లిమెంట్ చేసుకుందాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో అట్లీస్ట్ ఇన్స్టిట్యూట్స్కి వచ్చి నేర్చుకునే వాళ్ళకి ఎక్కువ శాతం ఇంటెన్షన్ ఉన్న వాళ్ళు జాబ్ హోల్డర్స్ ఉంటారండి. ఓకే, సో జాబ్కి వెళ్దాం, సో మనం ఒక ఇన్స్టిట్యూట్లో అంటే ట్రెడిషనల్ మెథడ్ అనమాట. మనం ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుదాం, మనం కోర్స్ నేర్చుకుందాం, అక్కడ నుంచి జాబ్ తెచ్చుకుందాం అని ఇలా జాబ్ హోల్డర్స్ ఎక్కువ ఉంటారు. సెకండ్ కేటగిరీ వచ్చరికి ఫ్రీలాన్సర్స్ ఉంటారు. ఓకే, మనం ఒక ఇన్స్టిట్యూట్లో ఫుల్ ఫ్లెజ్డ్గా నేర్చుకొని కొన్ని ప్రాజెక్ట్స్ తెచ్చుకొని చేసుకుందాం అన్న ఇంటెన్షన్తో సెకండ్ కేటగిరీ ఫ్రీలాన్సర్స్ ఉంటారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చే వాటికి బిజినెస్ ఓనర్స్ ఉంటారు, ఆ తర్వాత అఫిలియేట్స్ ఉంటారు. సో బిజినెస్ ఓనర్స్ కూడా ఏంటంటే లైక్ మనం వెళ్ళి నేర్చుకొని రేపొద్దున మనం ఎవరైనా ఎంప్లాయీస్ని హైర్ చేసుకున్నా మనకు కూడా కొంత తెలుసుంటే వాళ్ళ చేత మనం చేయించుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పేసి బిజినెస్ ఓనర్స్ కూడా మన దగ్గరికి రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ లేదంటే డాక్టర్స్ కానీ సో చాలా మంది వచ్చి జాయిన్ అవుతూ ఉంటారు అనమాట. లాస్ట్ కేటగిరీ అఫిలియేట్ అనమాట. ఎందుకు అంటే జనరల్గా ఏ ఇన్స్టిట్యూట్ అయినా సరే దే మోర్ ఫోకస్ ఆన్ జాబ్, ఫ్రీలాన్సింగ్, బిజినెస్ మీద ఫోకస్ చేస్తారు కానీ అఫిలియేట్ మీద ఎక్కువ ఇన్స్టిట్యూట్స్ ఫోకస్ చేయవు. ఓకే, ఎందుకంటే రియల్ టైంలో వాళ్ళు చేస్తూ ఉండాలి. సో మనం ఒక ఇన్స్టిట్యూట్ నడుపుతున్నప్పుడు సో మనం స్టూడెంట్స్కి క్లాసెస్ చెప్పడంతో పాటు కనిపించడానికి మనం ఒక 4 hours క్లాసెస్ చెప్తున్నాం అనుకోండి, లైక్ లెట్స్ ఒక 3 or 4 బ్యాచెస్ జరుగుతున్నాయి, ఒక 4 hours క్లాసెస్ ఉంటాయి. కానీ క్లాసెస్ కాకుండా మన స్టూడెంట్స్కి ఇంకొక 3-4 hours డౌట్స్ క్లారిఫికేషన్ అని ఇవన్నీ ఇస్తూ ఉంటాం అనమాట. సో మనకి డైలీ ఒక 8-9 hours స్టూడెంట్స్తోనే అయిపోతుంది. సో రియలిస్టికల్లీ ఒక ట్రైనర్గా చేస్తున్న వాడు సో కంప్లీట్ డెడికేటెడ్గా స్టూడెంట్స్కి డెడికేట్ అవ్వాలంటే ప్రాజెక్ట్స్ చేయడం అనేది కొంచెం కష్టం అవుతుంది. సో టైం మేనేజ్మెంట్ ఇష్యూ అనమాట. క్లాసెస్ చెప్పాలి, స్టూడెంట్స్ డౌట్స్ క్లియర్ చేయాలి, ఆ పైన మన ఎంప్లాయీస్ని మేనేజ్ చేసుకుంటూ ప్రాజెక్ట్స్ చేయాలంటే టైం మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉంటాయి. సో ఆ ఇష్యూస్ వల్ల జనరల్గా అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలన్నా మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫోకస్ పెట్టాలి. సో అఫిలియేట్ మేనేజర్స్తో మనం రిలేషన్స్ పెంచుకోవాలి. సో మన పర్సంటేజెస్ కొంచెం పెరిగేలాగా వాటితో మాట్లాడుకోవాలి. సో ఐడియల్లీ ఒకటి ట్రైనింగ్ ఇస్తారు, 2 ఏజెన్సీ రన్ చేస్తారు, లైక్ లేదా ట్రైనింగ్ ఇస్తారు లేదా అఫిలియేట్ చేస్తారు. సో ఇంకొక వర్క్ చేయగలుగుతారు కానీ ఆల్ థింగ్స్ అన్ని చేయడం అనేది కష్టం అనమాట. సో జనరల్గా ఇన్స్టిట్యూట్స్లో ఎక్కువ అఫిలియేట్ ఫోకస్ చేయరు అనమాట. సో మోర్ ఆఫ్ జాబ్ ఓరియంటెడ్, ఫ్రీలాన్సింగ్ ఓరియంటెడ్ అండ్ బిజినెస్ ఓరియంటెడ్గా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు జాబ్ ఓరియంటెడ్ ఎక్కువ ఉంటున్నారు కాబట్టి జనరల్గా అసలు ప్రజెంట్ మార్కెట్ ఎలా ఉంది? ఓకే, మనకి మార్కెట్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది తెలిసిందే. ఓకే, ఇప్పుడైతే కనుక ప్రజెంట్ సిచ్యువేషన్లో ఐటీ అంత ఇదిగా లేదు, మీకు ఐడియా ఉంటుంది. ఓకే,
డిజిటల్ మార్కెటింగ్ పరిస్థితి ఎలా ఉంది మీరు అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి? యాక్చువల్గా మాకు బ్రాలీలో డిజిటల్ మార్కెటింగ్ ఒకటి కాదండి, లైక్ వేరే సాఫ్ట్వేర్ కోర్సెస్ కూడా ఉన్నాయి. సో దానివల్ల నాకు కొంత అవగాహన ఉంది. సో రైట్ నౌ ఐటీ మార్కెట్ బాగాలేదు, బట్ స్టిల్ మాకు డిజిటల్ మార్కెటింగ్ లైక్ ఎవ్రీబడి ఈస్ ఇంట్రెస్టెడ్. స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్గా వస్తున్నారు, అట్ ద సేమ్ టైం కంపెనీస్ కూడా మాకు ఎంప్లాయీస్ కావాలని చెప్పేసి వస్తున్నారు అనమాట. సో డిజిటల్ మార్కెటింగ్ అనేది ఐటీ మార్కెట్ బాగున్నప్పుడు ఇంకా గ్రో అయ్యే మార్కెట్ అనమాట. సో ఐటీ మార్కెట్ బాగాలేదంటే దే ఆర్ నాట్ మేకింగ్ గుడ్ రెవెన్యూ, లేదంటే ఫినాన్షియల్ గా ఎకానమీ బాగాలేదు. డిజిటల్ మార్కెటింగ్ ఏంటి, ఎకానమీ పెంచే ఇండస్ట్రీ అనమాట. సో డిజిటల్ మార్కెటింగ్ చేయడం వల్ల బిజినెసెస్ గ్రో అవుతాయి. ఐటీ ఇండస్ట్రీ వల్ల ఏంటంటే లైక్ విల్ పుల్ డౌన్ సమ్ ఆఫ్ ది ఐటీ ఎంప్లాయీస్ అండ్ విల్ ఇంక్రీజ్ లిటిల్ బిట్ ఆఫ్ మార్కెటింగ్. సో దట్ ఉన్న ఎంప్లాయీస్ తోనే కొంచెం వీ కెన్ ఇంక్రీజ్ ద సేల్ ఆర్ రెవెన్యూ ఆర్ ఇన్కమ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో అలా ఐటీ మార్కెట్ బాగున్నప్పుడు డిజిటల్ మార్కెటింగ్ యాక్చువల్లీ ఇంకా గ్రో అవుతుంది అనమాట. సో రైట్ నౌ మార్కెట్ లో ఓపెనింగ్స్ అనేవి బాగున్నాయి, బట్ అయితే అప్లికేషన్స్ ఎక్కువైనాయి అంట. రీసెంట్ గా నాకు తెలుసుకుంది ఏంటంటే లైక్ ఒక ఓపెనింగ్ ఉంటే సో మెనీ పీపుల్ ఆర్ అప్లైయింగ్. స్పెసిఫిక్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది. సో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే కనుక ఫర్ ఎవ్రీ 1 పోస్ట్ ఒక 20 పీపుల్ అప్లై చేస్తున్నారంట. బట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కనుక ఫర్ ఎవ్రీ పోస్ట్ 100 పీపుల్ అప్లై చేస్తున్నారు. ఓకే, లైక్ బికాస్ మనకి కోవిడ్ రావడం వల్ల సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ హ్యాబిచుయేటెడ్ టు వర్క్ ఫ్రమ్ హోమ్. ఓకే, సో అలా అప్లై చేస్తున్నారు. బట్ అగైన్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఓపెనింగ్స్. ఇవాళ మనం నాకరీలోకి వెళ్ళి ఓపెన్ చేసి చూస్తే మార్కెటింగ్ అని వెతికితే సమ్వేర్ బిట్వీన్ ఒక 10,000 to 12,000 ఓపెనింగ్స్ ఉన్నాయి. డిజిటల్ మార్కెటింగ్ అని వెతికితే 1,50,000 ప్లస్ ఓపెనింగ్స్ ఉన్నాయి. సో కంపెనీస్ లో రిక్వైర్మెంట్ ఉంది రైట్ నౌ. సో మార్కెట్ అనేది డిజిటల్ మార్కెటింగ్ మాత్రం అట్లీస్ట్ రైట్ నౌ మనం ఏదైతే మాట్లాడుకుంటున్నాం 2024లో ఇట్స్ వెరీ గుడ్ రైట్ నౌ. సో ఇందాక మీరు అన్నది కూడా నౌకరీలోనా, ఏది ఇంతమంది నౌకరీలో అప్లై చేస్తే ఆ స్టాటిస్టిక్స్ వచ్చేసరికి లింక్డ్ఇన్ లో అనమాట. సో లింక్డ్ఇన్ లో మనకి ఈజీ అప్లై అనే ఆప్షన్ ఉంటుంది, అప్లై అనే కూడా ఆప్షన్ ఉంటుంది అన్నమాట. సో ఈజీ అప్లై అనే ఆప్షన్ ఉండడం వల్ల లైక్ మోర్ పీపుల్ ఆర్ అప్లైయింగ్ ఫర్ దట్. ఓకే, సో అయితే ఓకే ఓపెనింగ్స్ అయ్యి ఉన్నాయి. సో అయితే కెరియర్ స్టార్ట్ చేసే వాళ్ళకి దీంట్లో మనకి మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. ఓకే, ఓవరాల్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటారు, కానీ దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే ప్రజెంట్ సిచ్యువేషన్ లో జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు నేను SEO నేర్చుకోవచ్చు, గూగుల్ యాడ్స్ నేర్చుకోవచ్చు, లేదంటే కనుక ఫేస్బుక్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ నేర్చుకోవచ్చు. కానీ నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు యాజ్ ఎ ఫ్రెషర్ గా కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయి, నాకు ఆల్ ఇన్ వన్ కావాలని పిక్ చేసుకున్నాను. కానీ కొద్ది మంది మటుకు నాకు స్పెసిఫిక్ స్కిల్ కావాలని పిక్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఓకే, మీ దీంట్లో మీరు అన్ని నేర్పిస్తున్నారు కాబట్టి ఏది నేర్చుకుంటే త్వరగా మనకి జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది? టోటల్ డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పాలి సార్. దానికి స్పెసిఫిక్ గా ఓకే అన్ని టోటల్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి ఫ్రెషర్, కానీ ఒక పర్టికులర్ థింగ్ ఇది నేర్చుకుంటే ఎక్కువగా మనకు అవకాశం ఉంది అనేది. ఓకే, సో ఫస్ట్ ఆన్సర్ యువర్ క్వశ్చన్, ఫస్ట్ మీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా మనం ఓపెనింగ్స్ చూసుకుంటున్నాం కదా. సో కంపెనీస్ వైడ్ నీడ్ చూసుకుంటే, సో మనం జాబ్ త్వరగా రావాలన్నారు మీరు, జాబ్ త్వరగా ఎప్పుడు వస్తుంది, అవకాశాలు ఎక్కువ ఉన్నప్పుడు. సో అవకాశాలు దేని మీద ఎక్కువ ఉన్నాయి అంటే కనుక రైట్ నౌ SEO మీద అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, సో రైట్ నౌ మనం లింక్డ్ఇన్ లో అయినా నాకరీలో అయినా ఎక్కడైనా చూస్తే హైయెస్ట్ ఓపెనింగ్స్ SEO మీద ఉంటాయి. ఓకే, సెకండ్ లెవెల్ ఆఫ్ ఓపెనింగ్స్ సోషల్ మీడియా మార్కెటింగ్ మీద ఉంటాయి, తర్వాత గూగుల్ యాడ్స్ ఉంటాయి, ఆ తర్వాత ఫేస్బుక్ యాడ్స్ ఉంటాయి. ఓకే ఓకే, సో ఎందుకంటే ఫేస్బుక్ యాడ్స్ అనేది మోర్ ఆఫ్ కామర్స్ కంపెనీస్ అండ్ డిజిటల్ ప్రోడక్ట్ సేల్స్ కంపెనీస్ చూసుకుంటున్నాయి. మనకి యాక్చువల్ గా ప్రోడక్ట్ సేల్ కంపెనీస్ కన్నా కూడా వీ హ్యావ్ మోర్ సర్వీస్ బేస్డ్ బిజినెసెస్. బయట ప్రోడక్ట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మోర్ ఆఫ్ దే చూస్ ది ప్లాట్ఫామ్. సరే మనం అమెజాన్ లో సేల్ చేసుకుందాం, అట్లీస్ట్ ఇండియాలో. ఎవరికి వాళ్ళు కామర్స్ స్టోర్స్ పెట్టుకోవడం కన్నా దే ప్రిఫర్ సెల్లింగ్ ఇట్ ఆన్ అమెజాన్. సో మనకి అమెజాన్ అనే ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి దే ఆర్ ఆల్ సెల్లింగ్ ఆన్ అమెజాన్. సో ప్రత్యేకంగా మనకి మనం స్టోర్ పెట్టుకొని ఫేస్బుక్ యాడ్స్ రన్ చేసుకుని ప్రోడక్ట్ సేల్స్ చేసుకునే వాళ్ళు తక్కువ ఉన్నారు కంపారిటివ్లీ. సో దానివల్ల ఫేస్బుక్ యాడ్స్ కి తక్కువ ఉంటుంది. తర్వాత గూగుల్ యాడ్స్ అనమాట, కింద నుంచి చెప్తున్నాను నేను. సో నెక్స్ట్ గూగుల్ యాడ్స్ వస్తుంది. సో చాలా మంది బిజినెసెస్ ఏంటంటే అవగాహన లేక అనుకోవచ్చు, లేదా బడ్జెట్స్ లేక అనుకోవచ్చు. సో ది ప్రిఫర్ ఆర్గానిక్ ఫ్రీ మెథడ్స్ లో మనకి ట్రాఫిక్ వస్తే బాగుంటుంది, ఎంప్లాయీకి మనం కొంత శాలరీ ఇచ్చుకుంటే సరిపోతుంది, లేదు మనం పెయిడ్ లోకి వెళ్తే గూగుల్ యాడ్స్ లోకి వెళ్తే అటు ఎంప్లాయీకి శాలరీ ఇవ్వాలి, ఇటు గూగుల్ యాడ్స్ కి డబ్బులు పెట్టాలి అని అన్న ఉద్దేశంతో. సో ఆ థాట్ ప్రాసెస్ లో ఏంటంటే దే ప్రిఫర్ మోర్ ఆర్గానిక్ మెథడ్. ఓకే, బట్ అవగాహన బడ్జెట్ రెండు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే SEO అండ్ గూగుల్ యాడ్స్ రెండు ప్యారలల్ గా చేస్తారు. సో దాని వల్ల ఎక్కువ మంది ఆర్గానిక్ ప్రిఫర్ చేయడం వల్ల బిజినెసెస్ అనేవి సో రైట్ నౌ ఓపెనింగ్స్ ఎక్కువ SEOకి ఉన్నాయి అనమాట. లైక్ కంపేర్ చేసుకుంటే లైక్ 1 lakh జాబ్స్ ఉన్నాయి అనుకుంటే ఆల్మోస్ట్ ఒక 65,000 అలా SEO మీద ఉంటాయి.
ఒక 20,000 అగైన్ రఫ్ నెంబర్స్ ఓకే. సో ఒక 20,000 గూగుల్ యాడ్స్ మీద ఉంటాయి, ఒక 5,000 అలాగా ఫేస్బుక్ యాడ్స్ మీద అలా ఉంటాయి అన్నమాట. ఓకే. సో SEOకి ఉంది. ఓకే. బట్ టు ఆన్సర్ మీరు వద్దన్న మాటలో చెప్పాలంటే ఎవ్రీబడి హ్యాస్ టు లర్న్ కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్. అంటే అన్ని పూర్తిగా నేర్చుకోక్కర్లా. మనకి డిజిటల్ మార్కెటింగ్ లో షేప్డ్ మార్కెటర్ అన్న కాన్సెప్ట్. సో ప్రతి కాన్సెప్ట్ రావాలి వాడికి. SEO రావాలి, గూగుల్ యాడ్స్ రావాలి, ఫేస్బుక్ యాడ్స్, అంటే అవగాహన ఉండాలి అట్లీస్ట్. సో అన్నిటి మీద అవగాహన ఉండాలి. ఒక సబ్జెక్ట్ లో మాత్రం, ఒక టాపిక్ లో మాత్రం ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉండాలి. సో అది ఇనీషియల్ గా ఫ్రెషర్స్ గా వెళ్ళే వాళ్ళు ఆ ఇన్ డెప్త్ నాలెడ్జ్ అనేది వర్డ్ప్రెస్ అండ్ SEO ఈ రెండు కాంబినేషన్ అన్నమాట. సో మనం SEO చేయాలంటే వెబ్సైట్ మీద చేయాలి. సో వెబ్సైట్ బిల్డింగ్ రావాలి, కంటెంట్ క్రియేషన్ రావాలి. సో కంప్లీట్ వెబ్సైట్ లో సో వర్డ్ప్రెస్ వెబ్సైట్ డెవలప్మెంట్, కంటెంట్ క్రియేషన్, SEO ఈ మూడు కూడా ఒక ప్యాకేజ్ అనమాట. బట్ ఇన్ఫాక్ట్ ఇంకొంచెం చెప్పాలంటే డిజైనింగ్ కూడా కొంచెం నేర్చుకోవాలి. సో మనం వెబ్సైట్స్ లో కంటెంట్ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఆబ్వియస్ గా ప్రతి ఆర్టికల్ కి మనం ఫీచర్డ్ ఇమేజెస్ పెట్టాల్సి ఉంటుంది, కంటెంట్ లోపల ఇమేజెస్ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో అవన్నీ మనం ఏఐతో తయారు చేసుకోవచ్చు ఇమేజెస్, లేదంటే క్యాన్వా లాంటి టూల్ తో కూడా తయారు చేసుకోవచ్చు. సో డిజైనింగ్, వర్డ్ప్రెస్ డెవలప్మెంట్, కంటెంట్ రైటింగ్ అండ్ SEO ఇదంతా ఒక ప్యాకేజ్ అనమాట. సో ఈ ప్యాకేజ్ మీరు నేర్చుకుంటే యాజ్ ఎ ఫ్రెషర్ గా మీరు అడిగిన క్వశ్చన్ త్వరగా ప్లేస్ అవ్వచ్చు. సో అయితే ఇప్పుడు నాకు త్వరగా ప్లేస్ కాదు, ఎక్కువ డబ్బులు రావాలి. ఎక్కువ డబ్బులు రావాలి. ఏ జాబ్ అంటే ఏది బాగా నేర్చుకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి? ఓకే. సో ఎక్కువ డబ్బులు అంటే దెర్ ఆర్ 2 things అండి. ఒకటి జాబ్ లో కావాలా మీకు ఎక్కువ డబ్బులు, లేదంటే యాజ్ ఎ ఫ్రీలాన్సర్ జాబ్ లో కావాలి. జాబ్ లో ఎక్కువ డబ్బులు కావాలంటే రెండు చేయొచ్చు మీరు. వన్ ఈస్ గూగుల్ యాడ్స్, ది అదర్ వన్ ఈస్ ఫేస్బుక్ యాడ్స్. రెండు వెళ్ళొచ్చు. సో ఫేస్బుక్ యాడ్స్ వచ్చేసరికి ఎక్కువ కామర్స్ కంపెనీస్ లో ఉంటాయి. గూగుల్ యాడ్స్ వచ్చేసరికి మోర్ B2B బిజినెసెస్ కానీ, B2C కానీ, B2C కాదు B2B కానీ ఎక్కువ సర్వీస్ బిజినెసెస్ లో ఉంటాయి అనమాట. ఇఫ్ యూ లెర్న్ పెయిడ్ యాడ్స్, ఆర్గానిక్ అంటే మీరు క్లయింట్ మీకేం డబ్బులు ఇవ్వట్లా, మీరు వర్క్ చేసుకుంటూ పోతున్నారు. బట్ పెయిడ్ మెథడ్స్ లోకి వచ్చేసరికి వాడి డబ్బు తీసుకొచ్చి మీ చేతిలో పెడుతున్నారు. సో వాడికి ఇంకా జాగ్రత్త ఉంటుంది. పికింగ్ క్యాండిడేట్స్ లో బాగా టాలెంటెడ్ క్యాండిడేట్స్ పిక్ చేసుకుంటారన్నమాట. సో ఇఫ్ యూ కెన్ బికమ్ ఏ పర్ఫార్మెన్స్ మార్కెటర్, అంటే గూగుల్ యాడ్స్ అండ్ ఫేస్బుక్ యాడ్స్ లో మీరు ఎక్స్పర్టీస్ తెచ్చుకోగలిగితే యూ విల్ బి పెయిడ్ వెరీ మచ్ హై. ఆ రెండు కాంబినేషన్ ఏదో ఒకటే అంటే కుదరదు. ఇఫ్ యూ వాంట్ హై, రెండు నేర్చుకొని అపార్ట్ ఫ్రమ్ దిస్ ఈ రెండు నేర్చుకుంటే ఏమొస్తుంది మీకు? డిజిటల్ మార్కెటింగ్ స్కిల్ ఒకటే వస్తుంది, సబ్జెక్ట్ వస్తుంది, టెక్నికల్ స్కిల్. దీంతో పాటు యూ హ్యావ్ టు హ్యావ్ ఏ లీడర్షిప్ స్కిల్. సో ఇదే డిజిటల్ మార్కెటింగ్ లో లీడర్షిప్ రోల్స్ ఉంటాయి, మేనేజరియల్, డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ అని. సో పర్ఫార్మెన్స్ మార్కెటర్ మంచి శాలరీస్ వస్తాయి, పర్ఫార్మెన్స్ మార్కెటర్ లీడర్షిప్ రోల్లోకి వెళ్తే ఇంకా మంచి శాలరీస్ వస్తాయి అనమాట. సో బేసికలీ పెయిడ్ మెథడ్స్ నేర్చుకుంటే బాగుంటుంది. కానీ ఏ ఇన్స్టిట్యూట్ అయినా జనరల్గా మనకి స్టూడెంట్స్ వచ్చినప్పుడు పెయిడ్ యాడ్స్ మీద మనం వాళ్ళకి ఎక్కువ బడ్జెట్స్తో స్పెండ్ చేసి రియల్ టైంలో యాడ్స్ చేయించడం అనేది 100% పాసిబుల్ కాదు. సో కంప్లీట్ యాడ్స్ ఎలా లాంచ్ చేయాలి, యాడ్స్ ఎలా తయారు చేయాలి అన్ని నేర్పిస్తాం ప్రాక్టికల్లీ. అండ్ వాళ్ళతో ఒక 500 రూపీస్, ఒక 1000 రూపీస్ ఇనిషియల్ బడ్జెట్ పెట్టి సో యాడ్స్ రన్ చేస్తే ఎలా ఉంటుంది, రిపోర్ట్స్ ఎలా ఉంటాయి అనేది చూపిస్తాం. కానీ ఇప్పుడు మనం ఒక క్లయింట్ తీసుకుని మీరు ఎక్కువ శాలరీస్ అన్నారు కదా, సో ఎక్కువ శాలరీస్ ఏ కంపెనీస్ ఇస్తాయంటే, ఐ నో పర్సనలీ నాకు కొన్ని కామర్స్ కంపెనీస్ తెలుసు, దే స్పెండ్ 10 lakh rupees పర్ డే ఆన్ యాడ్స్, ఎక్స్క్లూజివ్ గా ఫేస్బుక్ యాడ్స్ మీద. అంటే వాళ్ళకి నెలకి బడ్జెట్ 3 crore rupees అనమాట. సో ఆ రేంజెస్ లో రోజుకి 10 లక్షల రూపాయలు యాడ్స్ మీద స్పెండ్ చేస్తున్న రేంజెస్ ఏదైతే కంపెనీస్ ఉంటాయో అలాంటి పొజిషన్స్ లో మనం వర్క్ చేయగలిగితే, అంటే అగైన్ 10 లక్షలు స్పెండ్ చేస్తున్నారంటే ఒకడే కూర్చొని 10 లక్షలు స్పెండ్ చేయాలి, వాళ్ళ దగ్గర ఒక 10 మంది ఎంప్లాయీస్ ఉంటారు. సో యూఆర్ ఇన్ ఏ పొజిషన్ వేర్ యూఆర్ హ్యాండ్లింగ్ రోజు 1 లక్ష రూపాయలు బడ్జెట్ హ్యాండిల్ చేస్తాం. సో హై స్కేల్ ఆఫ్ బడ్జెట్స్ మనం హ్యాండిల్ చేసినప్పుడు మనకి రియల్ టైం ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో చాలా మంది ఏంటంటే ఒక అపోహలో ఉంటారు, మనం ఒక ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయితే 100% రియల్ టైం నేర్పిస్తారని అనుకుంటారు. అట్ ద సేమ్ టైం కొన్ని ఇన్స్టిట్యూట్స్ కూడా మిస్ ప్రామిస్ చేస్తాయి మీకు 100% ప్రాక్టికల్ అని. కానీ రియాలిటీలో మీరు ఒక క్లయింట్ ఒక 30,000 బడ్జెట్ ఇచ్చి రోజు ఒక 1000 రూపీస్ ఆ రేంజ్ లో చేసిన, లేకపోతే మంచి కంపెనీస్ లో జాయిన్ అయినప్పుడు రోజు ఒక 50,000 ఆ రేంజెస్ లో చేసినప్పుడే మీకు అందులో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, అది ఏదైనా ఎదురొస్తే మనకి ఎలా సాల్వ్ చేయాలో తెలుస్తుంది అనమాట. సో ఐడియల్లీ పెయిడ్ యాడ్స్ నేర్చుకుంటే మంచి శాలరీస్ అనేవి ఉంటాయి. ఇందాక మీరు ఒక క్వశ్చన్ అడిగారు, డబ్బులు ఎక్కువ దేంట్లో వస్తాయంటే ఒకటి జాబ్ లేదా ఫ్రీలాన్సింగ్ అంటే. సో ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ గురించి మాట్లాడుకుందాం. సో స్టూడెంట్స్ లో చాలా మంది జాబ్కి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉంటారో, సొంతంగా చేసుకుందాం అనుకున్న వాళ్ళు చాలా మంది ఫ్రీలాన్సింగ్ ఉంటారు. ఇప్పుడు మన ఛానల్లో కూడా మీరు చూస్తే ఫ్రీలాన్సింగ్ రిలేటెడ్ వీడియో పెట్టినప్పుడు ఎక్కువ మంది చూస్తారు వ్యూవర్షిప్ ఛానల్ వాటికంటే. సో ఫ్రీలాన్సర్స్ వచ్చి నేర్చుకోవాలి అంటే గనక అంటే ఎలా వాళ్ళ కెరియర్? ఎందుకంటే ఫ్రీలాన్సింగ్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే ఇందాక మీరు అన్న దాంట్లో లీడర్షిప్ క్వాలిటీ అనేది వీళ్ళకి ఖచ్చితంగా ఉండాలి. ఒక క్లయింట్ పట్టుకోవటం, మాట్లాడటం, ఇవన్నీ చేయాలి.
జనరల్ ఓపెన్ గా చెప్పాలి అంటే నేను అబ్జర్వ్ చేసినంత వరకు చాలా ఇన్స్టిట్యూట్స్ లో ఏంటి అంటే టెక్నికల్ స్కిల్ నేర్పుతున్నారు కానీ ఒక క్లయింట్ ని పట్టుకోవడం ఎలాగా, మేనేజ్ చేయడం ఎలాగా, వాడి దగ్గర నుంచి ప్రాజెక్ట్ తెచ్చుకోవడం ఎలాగా, దాంట్లో ఎన్ని కష్టాలు ఉంటాయి ఇవి జనరల్ గా చాలా మంది చెప్పరు. ఏది ఫ్రీలాన్సింగ్ అంటే అప్వర్క్ లో మీరు ప్రొఫైల్ పెట్టండి లేదా సంథింగ్ అది చేయండి, ఇది చేయండి అని చెప్తారు, ఇదే ఎస్సీఓ అప్లై చేయండి అని చెప్తారు. ఓకే, కానీ అసలు సంగతి ఎక్కడ ఉంటది అంటే ఫ్రీలాన్సింగ్ లో వీటిల్లోనే ఉంటది, మనకి తెలుసు అది ఒక క్లయింట్ పట్టుకోవడం. అందుకని ఆ పర్స్పెక్టివ్ లో నేర్చుకోవాలి అనుకుంటే స్టూడెంట్స్ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలి దాని మీద ఏం చెప్తారు? ఓకే, సో ఫస్ట్ థింగ్ ఫ్రీలాన్సర్స్ ఎవరైతే నేర్చుకుంటున్నారో మీరు అన్నట్టు సబ్జెక్ట్ వరకు ఇన్స్టిట్యూట్స్ లో నేర్చుకోవచ్చండి. ఓకే, సో ఫ్రీలాన్సర్ కి సబ్జెక్ట్ తో పాటు ఉండాల్సిన స్కిల్ ఏంటంటే 100% కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలి. సో కమ్యూనికేషన్ లో కూడా ఐ వుడ్ సే సేల్స్ స్కిల్స్. ఓకే, సో మనం క్లయింట్ కి నీకు ఇది అవసరం అని మనం వాడిని కన్విన్స్ చేయాలి. వాళ్ళు మన దగ్గరికి వస్తే మన దగ్గర ఎందుకు తీసుకోవాలన్న దాన్ని కన్విన్స్ చేయాలి. మనం వాడి దగ్గరికి వెళ్తే అసలు ఫస్ట్ నీకు అవసరం ఉందా, నీకు ఇది నువ్వు తీసుకుంటే నీ బిజినెస్ బాగుంటుందని మనం వాళ్ళని కన్విన్స్ చేయాలి. సో కన్విన్సింగ్ స్కిల్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలండి. ఇక ఇంగ్లీష్ కాదు ఇక్కడ. సో మనం ఆబ్వియస్లీ తెలుగు క్లయింట్స్ ఉంటారు, మనకి తెలుగులో మాట్లాడే వాళ్ళే ఉంటారు మనకి చాలా మంది క్లయింట్స్, అట్లీస్ట్ మనం తీసుకునేది. లేదు, ఇఫ్ యూఆర్ గుడ్ ఇన్ ఇంగ్లీష్ మీరు యూకే యూఎస్ క్లయింట్స్ కూడా తీసుకోవచ్చు. బట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ విచ్ లాంగ్వేజ్ యూఆర్ కమ్యూనికేటింగ్ ఇన్, మనకి ఖచ్చితంగా సేల్స్ స్కిల్స్ అనేవి ఉండాలి. సో ఆ సేల్స్ స్కిల్స్ అనేవి డైరెక్ట్ గా డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్స్ లో నేర్పరండి. దట్ ఈస్ నాట్ హౌ యూ గెట్ ఇట్. మేబీ ఒక ట్రైనర్ ఎక్స్పీరియన్స్ లో వాళ్ళ క్లయింట్స్ తో ఫేస్ చేసిన ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటారేమో కానీ సేల్స్ స్కిల్స్ వాళ్ళు నేర్పలేరు. అండ్ సేల్స్ స్కిల్ అనేది థియరీ క్లాస్ వింటే వచ్చేది కాదు, మన రియల్ టైమ్ లో ప్రాక్టికల్ గా వెళ్తేనే వస్తుంది. ఇప్పుడు ఎవరైనా మనం ఒక కెమెరా పెట్టగానే మామూలుగా రూమ్ లో ఉన్నప్పుడు ఎదురు బెదురు ఊరిపోయి చాలా కబుర్లు చెప్పుకుంటారు. కెమెరా పెట్టగానే ఫ్రీజ్ అయిపోతూ ఉంటుంది చాలా మంది, కెమెరా ఫియర్. సో అలా క్లయింట్ దగ్గరికి వెళ్ళినప్పుడు కన్విన్సింగ్ అనేది చాలా అవసరం అనమాట. అయితే దానికి కావాల్సిన కొన్ని టెక్నిక్స్ మనం చెప్తాం. సో క్లయింట్ దగ్గరికి వెళ్ళినప్పుడు కన్విన్స్ చేయడానికి వన్ ఆఫ్ ది మంచి గుడ్ టెక్నిక్ ఏంటంటే ఒకటి స్టాటిస్టిక్స్ అండి. అది మనం డిజిటల్ మార్కెటింగ్ స్కిల్ నేర్పించినప్పుడు అగైన్ తెలివైన వాళ్ళు యూజ్ చేస్తారు, నేను చెప్తాను క్లాస్ లో. బట్ స్టిల్ ఎప్పుడు కూడా మనకి ఒక క్లయింట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు మనల్ని ఏమడుగుతాడు, మీరు చేసిన వర్క్ చూపించండి అంటాడు. సో మీరు చేసిన వర్క్ చూపించండి అన్నప్పుడు మన ఫోకస్ అంతా కూడా ఏమో ఈ వర్క్ అడుగుతున్నాడు, ఏ ప్రాజెక్ట్ చూపించాలి, ఈ క్లయింట్ మనం చూపించకూడదు, ఇటువంటి థాట్స్ ఉంటాయి. ఎప్పుడు కూడా క్లయింట్ మనల్ని అడిగే క్వశ్చన్స్ కన్నా మనం క్లయింట్ని ఎక్కువ క్వశ్చన్స్ అడగాలి. సో ఎప్పుడైతే మనం క్లయింట్ని ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతామో మనం ఆ ప్రాజెక్ట్ అసలు టేక్ ఓవర్ చేయగలమా లేదనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది. సో వాళ్ళని అడగాలి ఎక్కువ, లైక్ మీ కాంపిటీటర్స్ ఎవరు, వాళ్ళు ఏం చేస్తున్నారు, మీరు ఎంత మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి, అసలు మీరు డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు చేద్దాం అనుకుంటున్నారు, మీ ఎజెండా ఏంటి. సో మీరు క్వశ్చన్స్ తో విపరీతమైన క్వశ్చన్స్ వేసేస్తూ ఉంటే సో దెన్ క్లయింట్ కాన్ఫిడెన్స్ కొంచెం తగ్గుతుంది. హీ విల్ ఫీల్ ఓకే వీడికి సబ్జెక్ట్ ఉంది. ద మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ యూ ఆస్క్ యూ విల్ బికమ్ మచ్ గ్రేటర్ దాన్ ది క్లయింట్. సో దట్ ఈస్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసరికి ఎప్పుడు కూడా క్లయింట్ని మనం ఫస్ట్ టేక్లో కన్విన్స్ చెయ్యం. సో వీ హ్యావ్ టు, ఏదైతే సేల్స్ స్కిల్స్ అంటున్నానో ఫస్ట్ టేక్లోనే ఆల్మోస్ట్ అందరూ కన్విన్స్ అవ్వరు. లైక్ ఫ్యూ పీపుల్ ఉంటారు, ఏంటి నాకు టైం వేస్ట్ చేయడం ఇష్టం లేదు, నువ్వు చేస్తావా లేదో చెప్పు అంటారు. అటువంటి వాళ్ళు వన్ టేక్లో అయిపోతుంది. బట్ మోస్ట్ పీపుల్ ఏంటంటే దే టేక్ టైం టు డిసైడ్ వీళ్ళకి ఇవ్వాలా లేదా ప్రాజెక్ట్. మేబీ ఇంకో ఫ్రీలాన్సర్ వస్తాడేమో, వాడికి తక్కువ చేస్తాడేమో, వాడికి ఇంకా స్కిల్ ఉందేమో అని వాళ్ళు డైలమాలో ఉంటారు. సో వేరే ఫ్రీలాన్సర్ దగ్గరికి వెళ్ళకుండా మన దగ్గర తీసుకోవాలని మనం వాళ్ళని కన్విన్స్ చేయాలి. సో దానికి మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు తన ఆన్సర్ చెప్తాడు కదా. సో మనం ఏంటంటే ఓకే ఇవాళ మీరు ఇవన్నీ చెప్పారు కదా, నేను ఒకసారి స్టడీ చేస్తాం, మొత్తం డేటా అంతా స్టడీ చేసి ఒక 2 daysలో లేదంటే రేపు ఈవినింగో లేదంటే ఎల్లుండి ఈవినింగో ఒక ఫీజిబుల్ టైంలో మనం సెకండ్ మీటింగ్ పెట్టుకుందాం అనుకోండి. సో యూ హ్యావ్ టు మేక్ హిమ్ టు కమ్ టు యూ సెకండ్ టైం థర్డ్ టైం మనం అలాగా అలవాటు చేసుకోవాలి కమ్యూనికేషన్. సో సెకండ్ టైం వెళ్ళినప్పుడు మాత్రం యూ హ్యావ్ టు గో విత్ డేటా. ఫస్ట్ టైం క్వశ్చన్స్తో వెళ్ళారు, సెకండ్ టైం డేటాతో వెళ్ళాలి. మీరు అడిగిన క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చెప్పేశాడు. సో ఇప్పుడు ఆ డేటా అంతా తీసుకుని సార్ నేను మొత్తం రీసెర్చ్ చేశాను, మీ కాంపిటీటర్స్ వీళ్ళు వాడి కాంపిటీటర్స్ ఎవరో తెలుసు. సో యూ హ్యావ్ టు ఎక్స్పోజ్ హిమ్. మనం ఏదైతే డిజిటల్ మార్కెటింగ్ టూల్స్ యూస్ చేసుకుని రీసెర్చ్ చేస్తాం కదా, సో వీళ్ళు ఈ కీవర్డ్స్ కి టార్గెట్ చేస్తున్నారు, వీళ్ళు ఈ స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. సో మనం చేసిన రీసెర్చ్ అంతా తీసుకెళ్లి తనని ఇంప్రెస్ చేయాలి. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇట్స్ నాట్ మోర్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ సబ్జెక్ట్ ని నువ్వు కమ్యూనికేషన్స్ ని ఎలా కలుపుతావు అన్నది పాయింట్ అనమాట. సో ఫ్రీలాన్సింగ్ నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు సబ్జెక్ట్ అయితే ఇన్స్టిట్యూట్ లో నేర్చుకుంటారు, బట్ యూ నీడ్ ఏ మెంటర్షిప్. సో లైక్ ఇన్స్టిట్యూట్స్లో నేర్చుకునేది కాదు సేల్స్ స్కిల్స్ అనేది. ఆల్రెడీ ఎవరైతే ఫ్రీలాన్సర్స్ ఉన్నారో వాళ్ళతో అసోసియేట్ అయ్యి,
సో అసోసియేట్ చేయడం అని, లేదంటే అది ఓన్ ప్రాక్టీస్ ద్వారా తెచ్చుకోవడం మీదే ఉంటుంది ఖచ్చితంగా. సో ఇన్స్టిట్యూట్స్ లో 100% సేల్స్ స్కిల్స్ నేర్చుకోలేరు. లేదు అంటే యూ హ్యావ్ టు జాయిన్ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్, ఇంకొక పబ్లిక్ స్పీకింగ్ అని సేల్స్ కోచింగ్ లాంటి దాంట్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇంకా నెక్స్ట్ అంటే మనం ఫ్రీలాన్సింగ్ గురించి, జాబ్ దీని గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, అండ్ ఇంకొకటి ఐ ఫర్గాట్ టెల్లింగ్, సో ఫ్రీలాన్సింగ్ లో పాయింట్ ఏంటంటే డబ్బులు ఎక్కువ ఎలా సంపాదించాలనేది కూడా మనం డిస్కస్ చేయలేదు. సో ఫ్రీలాన్సింగ్ లో ఎక్కువ డబ్బులు సంపాదించాలంటే దేర్ ఆర్ 2 ways. ఏ వే ఎంచుకుంటారు అనేది ఇండివిజువల్ ఇంట్రెస్ట్. అయితే ఎక్కువ క్లయింట్స్ చేయడం, అంటే బల్క్ నెంబర్ ఆఫ్ క్లయింట్స్ ఎక్కువ చేయడం, లేదా నెంబర్ ఆఫ్ క్లయింట్స్ తక్కువ బట్ క్లయింట్ వాల్యూ ఎక్కువ. ఇక్కడ ఒక్కొక్క క్లయింట్ మీకు 20,000 పే చేయొచ్చు, 10 మంది క్లయింట్స్ ఉంటే 2 లక్షలు వస్తుంది. ఇక్కడ ఒక్కొక్క క్లయింట్ ₹1,00,000 పే చేయొచ్చు, 2 క్లయింట్స్ ఉంటే సరిపోతుంది. సో విచ్ వే యూఆర్ చూసింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో మీ దగ్గర ఉన్న రిసోర్సెస్ బట్టి, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎ టీమ్, మీరు బల్క్ లో చేసుకున్న పర్లా, ఎందుకంటే మీకు ఎక్కువ క్లయింట్స్ ఉంటారు, ఎక్కువ ఎంప్లాయీస్ ఉంటారు, యూ కెన్ ట్రై టు మేనేజ్. కానీ అక్కడ వచ్చే ఇష్యూ ఏంటంటే ఫైనాన్షియల్ ఇష్యూ. మీకు వచ్చేది 2 లక్షలు, మీకు టీమ్ మెంబర్స్ కి శాలరీస్ ఇవ్వడానికే సరిపోతుంది. సో జనరల్ గా ఏంటంటే యూ హ్యావ్ టు ట్రై టు బ్యాలెన్స్. సో ఫైనాన్సెస్ కూడా రావాలి ఫ్రీలాన్సర్ అనేవాడికి. ఎక్కువ ప్రాజెక్ట్స్కి వెళ్తే టీం అవసరం అవుతుంది, తక్కువ ప్రాజెక్ట్స్ చేసుకోవాలి, హై టికెట్ ప్రాజెక్ట్స్ చేసుకోవాలి. హై టికెట్ ప్రాజెక్ట్స్ జనరల్ గా మనకి US UK లో అయితే మనకి కొంచెం హై టికెట్ వస్తుంది. ఇండియాలో మనం ఒక యావరేజ్ గా కొంచెం హై టికెట్ క్లయింట్స్ అంటే ఒక 35,000, ఒక 60,000 ఆ రేంజెస్ లో యావరేజెస్ చెప్తాను. ఎక్కువ ఒక 30,000 50,000 దొరుకుతారు. బాగా హై టికెట్ వెళ్తే మాత్రం 1 lakh పే చేసే వాళ్ళు కూడా ఇండియాలో ఉన్నారు. సో హై టికెట్ వాళ్ళని మీరు కన్విన్స్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు మీ అటైర్ కానీ, మీరు వాళ్ళని మీట్ అయినప్పుడు మీరు మెయింటైన్ చేసే పోస్చర్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో అగైన్ ఎక్కువ ప్రాజెక్ట్స్ చేద్దాం అనుకుంటున్నారు, అందులోనూ హై టికెట్ చేద్దాం అనుకుంటున్నారు, ఆ ఇంటెన్షన్ ఉంటే కనుక ఇట్ ఈస్ సజెస్టెడ్ టు గో విత్ గూగుల్ యాడ్స్. ఎందుకంటే SEO తీసుకున్నప్పుడు దర్స్ లాట్ ఆఫ్ వర్క్ టు డూ. SEOలో బ్యాక్ లింక్స్ బిల్డ్ చేయాలి, కంటెంట్ క్రియేట్ చేయాలి, ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోవాలి. సో మన కాంపిటీటర్స్ పైకి వెళ్తుంది, దేర్స్ లాట్ ఆఫ్ వర్క్ టు కంటిన్యూస్ వర్క్ ఉంటుంది. గూగుల్ యాడ్స్ అలా కాదు. సో ఫస్ట్ 1 month కొంచెం వర్క్అవుట్ చేస్తాం మొత్తం అంతా కూడా, ఒక క్లయింట్ స్ట్రాటజీ బిల్డ్ చేయడం కానీ ఇదంతా ఒక 1 month ఉంటుంది. అక్కడ నుంచి ఏమవుతుందంటే మోర్ ఆఫ్ మెయింటెనెన్స్ వర్క్ అనమాట. బట్ అగైన్ వర్క్ తక్కువగా అనిపించవచ్చు, ఓకే మేబీ మనం 1 hour వర్క్ చేయొచ్చు, బట్ ఇట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ డీప్ థింకింగ్ అనమాట. సో నెంబర్స్ గేమ్ అనమాట మొత్తం అంతా. మ్యాథ్స్ బాగా వచ్చి ఉండాలి, సో ప్రాఫిట్ అవుతుందా లాస్ అవుతుందా, అనలిటికల్ స్కిల్స్ ఎక్కువ ఉండాలన్నమాట. సో అనలిటికల్ స్కిల్ మీకు ఎక్కువ ఉంటే కనుక ఐ వుడ్ సజెస్ట్ గో విత్ గూగుల్ యాడ్స్. ఎందుకంటే గూగుల్ యాడ్స్ లో మనం 10 క్లయింట్ని హ్యాండిల్ చేయొచ్చు, బట్ SEOలో కంపారిటివ్లీ వర్క్ కంపేర్ చేసుకుంటే ఒక 5 హ్యాండిల్ చేస్తే గూగుల్ యాడ్స్ లో 10 ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేయొచ్చు అన్నమాట. టికెట్ ప్రైస్ ఆబ్వియస్లీ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో మనకి యాడ్స్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వీ కెన్ గో విత్ పర్సంటేజెస్. క్లయింట్ కి మనం ఫ్లాట్ ఛార్జ్ చేయొచ్చు, లేదంటే పర్సంటేజ్ ఛార్జ్ చేయొచ్చు. సో జనరల్ గా క్లయింట్ బడ్జెట్స్ తక్కువ ఉన్నప్పుడు ఫ్లాట్ ఛార్జ్ చేస్తాము, బడ్జెట్స్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం పర్సంటేజ్. లెట్స్ సే వాళ్ళు ఒక 3 లక్షలు స్పెండ్ చేస్తున్నారు యాడ్స్ మీద, అప్పుడు మనం ఒక 10% ఆఫ్ యాడ్ స్పెండ్ అంటే ఒక 30,000 దాకా ఛార్జ్ చేయొచ్చు. వాళ్ళు 10 లక్షలు స్పెండ్ చేస్తున్నారు, అప్పుడు 10% అంటే మనం 1 lakh ఛార్జ్ చేయొచ్చు. సో వాళ్ళు ఎంత అమౌంట్ స్పెండ్ చేస్తున్నారు అన్న దాన్ని బట్టి మనం ఛార్జ్ చేయడానికి ఉంటుంది. సో గూగుల్ యాడ్స్ తో వెళ్తే, అందులోనూ హై టికెట్ క్లయింట్స్ తో వెళ్తే ఫ్రీలాన్సర్స్ కెన్ మేక్ గుడ్ మనీ. ఓకే. సో జనరల్ గా నన్ను ఈ క్వశ్చన్ కూడా చాలా మంది అడిగారు. మీరు ఆల్రెడీ చెప్పారు కాబట్టి గూగుల్ యాడ్స్ ఆర్ ఫేస్బుక్ యాడ్స్, సాధారణంగా మీరు అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి మార్కెట్ లో ఈ ఛార్జింగ్ ప్రైజెస్ ఎలా ఉంటాయి? అంటే ఫ్రీలాన్సర్స్ ఛార్జ్ చేశారు, ఫ్రీలాన్సర్స్ ఛార్జెస్ అదే చెప్తున్నాను కదా మీకు ఇందాక చెప్పినట్టు. ఫ్రీలాన్సర్స్ ఏంటంటే ఫ్లాట్ రేట్స్ కానీ పర్సంటేజెస్ కానీ ఛార్జ్ చేస్తారు. 2 models. సో పర్సంటేజ్కి వెళ్ళినప్పుడు ఇంకా చెప్పక్కర్లేదు, లైక్ వన్స్ ద క్లయింట్ క్రాసెస్ ఒక 1 lakh 1.5 lakh క్రాస్ చేసాడంటే యూ కెన్ గో విత్ పర్సంటేజ్ మోడల్స్, ఒక 1.5 lakh దగ్గర నుంచి. అంటిల్ దెన్ యూ కెన్ గో విత్ ఫిక్స్డ్ ఫ్లాట్ రేట్స్. సో ఎలా అంటే 10,000 15 10 దగ్గర నుంచి మొదలవుతుంది. ఎందుకంటే ఫ్రీలాన్సింగ్ లో కూడా చాలా కాంపిటీషన్ ఉంది. ఓకే, సో కొంతమంది మన స్టూడెంట్స్ వెళ్తూ ఉంటారు కదా, స్టూడెంట్స్ ఎవరైతే ఫ్రీలాన్సింగ్ చేద్దాం అనుకుంటున్నారో ఒక క్లయింట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు అదేంటయ్యా మొన్న 5,000కే చేస్తాను ఇంకొకటి వచ్చాడని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. సో కొంతమంది ఏం చేస్తున్నారు, ద డైల్యూటింగ్ ద మార్కెట్. సో సింపుల్ గా చెప్పాలంటే మనకి జియో వచ్చి ఫ్రీ ఇంటర్నెట్ ఇవ్వడం వల్ల ఎలా అయితే మనకి మిగిలిన టెలికాం బ్రాండ్స్ అన్ని కూడా దే హ్యావ్ టు కమ్ డౌన్. సో సిమిలర్లీ కొంతమంది ఏంటంటే వాళ్ళ నీడ్ ప్రకారం మనకు ఒక 5,000 వచ్చినా చాలే అని చెప్పి 5,000 వచ్చిన ప్రాజెక్ట్ చేసేద్దాం. అటువంటి వాళ్ళు ఎక్కువ మందిని మీట్ అయినప్పుడు ఏమవుతుందంటే మార్కెట్ తగ్గుతుంది అనమాట. సో
జనరలీ ఐ వుడ్ సజెస్ట్ 10,000 కన్నా తక్కువ చేయడం ఇట్ ఈస్ లైక్ మిమ్మల్ని మీరు కించపరుచుకున్నట్టు. ఇట్స్ వెరీ వర్త్ఫుల్ సబ్జెక్ట్. డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక ప్రోడక్ట్ ని మార్కెట్లోకి తీసుకెళ్లి సేల్స్ చేయాలన్నా వాళ్ళకి మీరు వేరే వాళ్ళకి బిజినెస్ తెచ్చి పెడుతున్నారు. సో ఎవరైనా పొజిషన్ మీరు డబ్బులు సంపాదించడం కాదు, మీరు 10,000 తెచ్చుకోవచ్చు క్లయింట్ దగ్గర నుంచి, కానీ మీరు క్లయింట్ కి 50,000 సంపాదించి పెడుతున్నారు. సో యు ఆర్ హెల్పింగ్ ద క్లయింట్. ఓకే, యూఆర్ ఇన్ వెరీ గుడ్ పొజిషన్. ఓకే, డిజిటల్ మార్కెటర్ అనే అతను. సో మిమ్మల్ని మీరు కించపరచుకోకూడదు. ఐ వుడ్ సజెస్ట్ లైక్ 10,000 లోపు అయితే అసలు ఎవరిని ఏ పని చేయొద్దు అంటున్నాను. ఓకే, దట్స్ ఎందుకంటే మీరు జాబ్ కూడా ఎందుకు చూస్ చేసుకోలేదు, ఫ్రీలాన్సింగ్ లో ఇంకో రూపాయి ఎక్కువ సంపాదించుకుందాం అని చూస్ చేసుకోలేదు మీరు. సో జాబ్ లో ఫ్రెషర్ గా వెళ్తే మనకి తెలుగు మార్కెట్ లో ఒక 15,000 18,000 ఆ రేంజెస్ లోనే ఉన్నాయి. ఫ్రీలాన్సింగ్ చేసుకుంటే అట్లీస్ట్ ఒక 15,000 20,000 ఛార్జ్ చేసిన మనం క్లయింట్ కి ఒక 3 ప్రాజెక్టులు చేసుకుంటే ఒక 50,000 60,000 వస్తాయి అన్న ఉద్దేశంతోనే కదా. సో ఐడియల్లీ పిక్ ఇన్ సచ్ వే దట్ ఒక 10,000 15,000 20,000 అలా ఫ్లాట్ రేట్స్కి వెళ్ళొచ్చు అనమాట. సో ₹1,00,000 ఇఫ్ ద క్లయింట్ ఈ స్పెండింగ్ ఒక 30,000 గూగుల్ యాడ్స్ ఫర్ లెట్స్ సే. సో ఒక 10,000 ఛార్జ్ చేయండి. ఒకవేళ వాళ్ళు ఒక 60,000 దాకా స్పెండ్ చేస్తున్నారు, 20,000 ఛార్జ్ చేయండి. ఇఫ్ దే ఆర్ గోయింగ్ అంటిల్ ఒక ₹1,00,000 ఛార్జింగ్ 25,000. మరి 10 పెంచుకోకుండా కాకుండా సో ఛార్జింగ్ 25,000. సో అలా ఒక 15,000 to 25,000 మధ్యలో గేమ్ ఆడొచ్చు ₹1,00,000 వరకు. ఆఫ్టర్ దట్ యూ కెన్ గో ఫర్ పర్సంటేజ్. ఓకే, సో పర్సంటేజ్ జనరల్ గా ఇప్పుడు ఒక 2 lakh 3 lakh ఉన్నాను, 10% 20%? ఐడియల్లీ మార్కెట్ లో దేర్ ఆర్ పీపుల్ హూ అగ్రీ ఫర్ 15%. ఓకే, ఆ పైన త్వరగా యాక్సెప్ట్ చేయరు. బికాస్ వెన్ దే ఆర్ రన్నింగ్ యాడ్స్ పక్కన యాడ్ బడ్జెట్ పోతుంది. ఓకే, ఇంకో పక్కన వాళ్ళు సర్వీస్ ఏదైతే ఆఫర్ చేస్తున్నారో, ఒకవేళ వాళ్ళు ప్రోడక్ట్ ఆఫర్ చేసినా సర్వీస్ ఆఫర్ చేసినా, సో వాళ్ళ ఎక్స్పెన్సెస్ వాళ్ళ కాస్ట్స్ కూడా వాళ్ళకు ఉంటాయి. సో జనరల్లీ 15% ఈస్ ది అప్పర్ లెవెల్. బడ్జెట్ పెరిగే కొద్దిగా పర్సంటేజ్. 10% ఈస్ ది లోవర్ లెవెల్ పర్సంటేజెస్ లో. సో ఇక్కడ ఫ్రీలాన్సింగ్ మీరు ఇందాక ఒక మాట అన్నారు, అదేంటి అంటే చాలా మంది క్లయింట్ దగ్గరికి వెళ్ళినప్పుడు యాక్చువల్ గా భయపడతారు, లేదా ప్రాజెక్ట్స్ తీసుకోవడం తెలియట్లేదు అది ఇది అని చెప్పేసి. సో దానికి నేనేమంటానంటే వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్, సో వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కాదు, సబ్జెక్ట్ మీద కాన్ఫిడెన్స్. అన్ని ఇన్స్టిట్యూట్స్ కాదు, కొన్ని ఇన్స్టిట్యూట్స్ బేసికల్ గా పైన సబ్జెక్ట్ చెప్పేసి వదిలేస్తాయి కాబట్టి వాళ్ళకి అసలు ముందు ఆ సబ్జెక్ట్ మీదే వాళ్ళకి పట్టు ఉండదు. కాబట్టి ఒక క్లయింట్ దగ్గరికి వెళ్ళి ఎలా కన్విన్స్ చేయొచ్చు, క్లయింట్ ఏదైనా క్వశ్చన్స్ అడిగితే రియల్ టైంలో నాకు ఎస్సీఓ ఎలా ట్రాఫిక్ ఎలా తీసుకొస్తావు, లేదంటే నేను నీకు ఒక 10,000 బడ్జెట్ ఇచ్చాను, అసలు కేపీఐ అంటే ఏంటి, ఏమన్నా క్లయింట్ కొద్దిగా నాలెడ్జ్ ఉండి అడిగితే వీళ్ళు చెప్పలేరు. బేసికల్లీ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇందాక మీరు అన్నట్టే ఒక క్లయింట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి 2 విధాలుగా కాన్ఫిడెన్సెస్ ఉండాలి. ఒకటి సబ్జెక్ట్ పరంగా మనకి గ్రిప్ ఉండాలి, ఎందుకంటే మన క్లయింట్ ని కన్విన్స్ చేయడానికి మన సబ్జెక్ట్ హెల్ప్ అవుతుంది. 2 మన మీద మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. సో సబ్జెక్ట్ పరంగా ఇన్స్టిట్యూట్ ఏదవుతుందంటే అది ఇన్స్టిట్యూట్ తప్ప 100%. సో ఇప్పుడు మనకి ఈవెన్ బ్రాడీలో కూడా అన్ఫార్చునేట్లీ ఇది నేను ఐ డోంట్ నేమ్ ద ఇన్స్టిట్యూట్స్, ఇవాళ లైక్ 1 year బ్యాక్ కి ఇవాళకి పోల్చుకుంటే ఆల్మోస్ట్ ఒక 15% ఆఫ్ ద స్టూడెంట్స్, మనకు ఒక 30 members బ్యాచ్ ఉందనుకోండి. సో ఆల్మోస్ట్ ఒక 30 members బ్యాచ్ లో ఒక 5-6 స్టూడెంట్స్ వేరే ఇన్స్టిట్యూట్స్ లో కోర్స్ చేసి మళ్ళీ మన దగ్గరకు వచ్చి జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటున్నారు. ఓకే, సో ఎందుకు అంటే మనం ఇన్స్టిట్యూట్స్ లోకి వెళ్ళి చూసింది కాదు, స్టూడెంట్స్ మనకి చెప్పేది ఏంటంటే సార్ మొత్తం పైన థియరీ చెప్పేశారు, సో మీరు ఇక్కడ ఏదైతే ప్రాక్టికల్ చేపిస్తున్నారో ఇది ఏమి చేయించలేదు సార్ అసలు అక్కడ అని చెప్పి చెప్తూ ఉంటారు మనకి. సో ఇఫ్ దే ఆర్ నాట్ టీచింగ్ ప్రాక్టికల్లీ, సో దట్ ఈస్ ద మిస్టేక్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ 100% మీరు అన్నట్టు. బట్ ఎప్పుడైతే ప్రాక్టికల్ గా చేస్తారో ఇన్స్టిట్యూట్ లో, సో అది దే హ్యావ్ టు చూస్ ద ప్రాపర్ ఇన్స్టిట్యూట్. సో ఖచ్చితంగా స్టూడెంట్ రివ్యూస్ ఉంటాయి, దే కెన్ కమ్ డౌన్. ఏ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళినా, మన ఇన్స్టిట్యూట్ అనే కాదు ఏ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళినా, సో ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ని మనకి సబ్జెక్ట్ తెలుసు కాబట్టి వాళ్ళని అడిగితే వాడికి ఎంతవరకు వచ్చనేది తెలుస్తుంది. సో జనరల్ గా ఏంటంటే యూ హ్యావ్ టు చూస్ అ ప్రాపర్ ఇన్స్టిట్యూట్ ఫస్ట్. సో ఎప్పుడైతే మనకి సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండదో యూ డెఫినెట్లీ కాంట్ కన్విన్స్ ద క్లయింట్. సో ముందు మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండదు. ఓకే, నార్మల్ గానే మేబీ యువర్ అన్ ఇంట్రోవర్ట్, వెళ్ళి మేము 4 వాళ్ళని కన్విన్స్ చేసి ఆ స్కిల్స్ ఉండకపోవచ్చు, మీకు కోరిక ఉంది ఫ్రీలాన్సర్ అవ్వాలి, క్లయింట్స్ తెచ్చుకోవాలని, కానీ మీరు క్లయింట్స్ కన్విన్సింగ్ స్కిల్ అనేది లేదనుకోండి, యూ కాన్ గెట్ ఇట్. సో ఐడియల్లీ ఏంటంటే యూ హ్యావ్ టు హ్యావ్ బోత్ ద స్కిల్స్, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, అండ్ సెకండ్ థింగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. సో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మీరు రైట్ ఇన్స్టిట్యూట్ ని చూస్ చేసుకుంటే మీకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లో కూడా ఇఫ్ అట్ ఆల్ యూర్ గోయింగ్ ఫర్ గూగుల్ యాడ్స్ అండ్ ఫేస్బుక్ యాడ్స్, ఎనీ ఇన్స్టిట్యూట్ దే కాన్ టీచ్ యూ 100% ఆఫ్ గూగుల్ యాడ్స్ అండ్ ఫేస్బుక్ యాడ్స్ ప్రాక్టికల్లీ. ఒక 50% వరకు నేర్పగలుగుతారు. బట్ మనం క్లయింట్ బడ్జెట్స్ హ్యాండిల్ చేసినప్పుడు 100% ప్రాక్టీస్ వస్తుంది. సో లైక్ కొంతమంది మనకి యూట్యూబ్ ఛానల్స్ రన్ చేసే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే ఐ మీన్ యూట్యూబ్ ఛానల్స్ కాదు, సో దే ఆర్ ఇంటూ వీడియో మార్కెటింగ్. సో మన దగ్గర నేర్చుకోవడానికి వీడియో మార్కెటింగ్ లోకి వెళ్ళారు. వాళ్ళు ఏంటంటే హోటల్ బిజినెసెస్ అనమాట. సో ఎక్స్క్లూజివ్ గా వాళ్ళు ఎంచుకున్న నిచ్చే హోటల్ బిజినెసెస్. సో ఎవరైతే హోటల్స్ ఉన్నారో
ఆ హోటల్స్ కి సంబంధించిన సోషల్ మీడియా ప్రొఫైల్స్ హ్యాండిల్ చేయడం. సో ఇనిషియల్ గా వాళ్ళు తక్కువ చేశారు, బట్ వన్స్ ఒక 1 month 2 months వాళ్ళు వర్క్ చేసిన తర్వాత సో దే గాట్ కాన్ఫిడెన్స్. ఓకే, హోటల్ బిజినెసెస్ ని మనం కన్విన్స్ చేయగలం, వీళ్ళకి మనం ప్రోడక్ట్ డెలివర్ చేయగలం, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మనం రీచ్ అవ్వగలం. ఇమీడియట్లీ వాళ్ళు ప్రీమియం ప్యాకేజెస్ కి వెళ్ళిపోయారు. సో దే ఆర్ నో మోర్ ఛార్జింగ్ ఒక 10,000 15,000 ఛార్జ్ చేయట్లేదు. సో ఆల్రెడీ ఒక 30,000 50,000 రేంజెస్ కూడా వెళ్ళిపోయారు డిపెండింగ్ ఆన్ ద హోటల్. సో ఒక ఫ్రీలాన్సర్ కి కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడు వస్తుందంటే ఒక 2-3 ప్రాజెక్టులు డెలివర్ చేసిన తర్వాత అతనికి కాన్ఫిడెన్స్ అనేది పెరిగి ప్రీమియం ప్రైజెస్ లోకి వెళ్తారు. బట్ ఎవ్రీ ఫ్రీలాన్సర్ జర్నీలో ఏంటంటే ఇనీషియల్ గా కొంచెం భయం ఉంటుంది, మనకి ప్రాజెక్ట్ వస్తుందా రాదా అన్న ఫియర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. యూ హ్యావ్ టు క్రాస్ దట్ బ్యారియర్ ఓన్లీ బై డెలివరింగ్ ఏ ప్రాజెక్ట్. ఓకే ఓకే, సో ఇన్ఫాక్ట్ ఐ వుడ్ గివ్ ఎ సజెషన్, 1000 రూపాయలకి 2,000కి 5,000కి చేస్తానని చెప్పడం కన్నా ఇఫ్ యూ వాంట్ గెయిన్ కాన్ఫిడెన్స్ అవసరమైతే ఒక 2 ప్రాజెక్టులు ఫ్రీగా చేయండి. ఇక్కడ క్లయింట్లు తెచ్చుకోండి, వాళ్ళకి ఆఫర్ సార్ ఫస్ట్ 3 months లేదా ఒక 2 months నేను మీకు ఫ్రీగా డెలివరీ చేస్తా, నాకు అసలు రూపాయి కూడా పే చేయొద్దు. సో అప్పుడు ఏమవుద్దంటే మీకు క్లయింట్ తో మీరు డబ్బులు వాడు మీకు ఇవ్వట్లేదు కాబట్టి హీల్ బి ఈజీలీ కన్విన్స్డ్. ఫస్ట్ థింగ్ క్లయింట్ ని కన్విన్స్ చేయడం ఈజీ అయిపోతుంది, సరే ఫ్రీగా చేస్తా అంటున్నాడు కదా చూద్దాంలే అని ఇస్తాడు. బట్ ఈ 2 months లో మీరు క్లయింట్ తో ఏదైతే జర్నీ చేస్తున్నారో ఓకే క్లయింట్స్ ఎలా థింక్ చేస్తారనమాట, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయి అనమాట అని, సో మీరు మార్కెట్ కిల్ చేయకుండా సో ఫస్ట్ 2 months మీరు ఫ్రీగా ఇచ్చేసారు కాబట్టి సో క్లయింట్ అక్విజిషన్ అనేది ఈజీగా అయిపోతుంది. సో ఫియర్ ఉన్న వాళ్ళు అలా చేయండి. సో 2 months ఫ్రీగా ఏమైనా నష్టమే ఉంది, సో ముందంటూ మీకు క్లయింట్ వస్తాడు కదా అప్పుడు మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు పేమెంట్ లోకి. సో దట్ వే యూ కెన్ గ్రాబ్ క్లయింట్స్. ఇట్స్ గుడ్ పాయింట్. జస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను, మీరు అంటుంటే గుర్తొచ్చింది. యాక్చువల్లీ నేను కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఫస్ట్ చేసింది ఒక ఆస్ట్రేలియా వెబ్సైట్. ఆ లేడీ అనమాట, సో తనకి లేరీ స్మిత్ సంథింగ్ నేమ్ ఉంది. సో ఆమెకి నేను ఫ్రీగా చేశాను. సో అది నాకు కాంటాక్ట్ ద్వారా వచ్చింది, మా కజిన్ కాంటాక్ట్ ద్వారా. ఫ్రీగా చేసిన తర్వాత వర్డ్ప్రెస్ వెబ్సైట్. సో ఆబ్వియస్లీ తను ఏం చేసిందంటే మనం ఫ్రీగా వర్క్ చేసి ఇచ్చాం కాబట్టి కృతజ్ఞత భావం ఏదో అంటారు కదా, ఎందుకని పని కట్టుకొని తన సర్కిల్లో ఉన్న ఒక 2-3 రిక్వైర్మెంట్ కొద్దిగా పుష్ చేసి వర్క్స్ ఇప్పించింది. సో ఆ రకంగా మనం స్టార్ట్ చేయాలి. సో మీరు తక్కువ ప్రైజెస్ ఇచ్చి మార్కెట్ కిల్ చేయడం కన్నా ఫ్రీ సర్వీస్ ఇచ్చి క్లయింట్స్ ని తెచ్చుకొని వాళ్ళ ద్వారా రిఫరెన్సెస్ నెట్వర్క్ బిల్డ్ చేసుకోవడం మనకి దట్స్ ఎ గుడ్ స్ట్రాటజీ. సో డిజిటల్ మార్కెటింగ్ లో మనకి స్ట్రాటజీ వేసుకోవడం ఇంపార్టెంట్ ఆబ్వియస్లీ, ఎందుకంటే మనం బిజినెస్ లో ఉన్నాం కాబట్టి. సో దట్ ఈస్ ఎ గుడ్ స్ట్రాటజీ ఫర్ ఫ్రీలాన్స్. జనరల్ గా మనం మార్కెటింగ్ గురించి మాట్లాడుకుంటాం కానీ జనరల్ గా బండి మీద అమ్మే వాళ్ళు కానీ స్ట్రీట్ ఫుడ్ చేసేవాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న స్కిల్స్ ఎవరి దగ్గర ఉండవు. ఒక బండి దగ్గరికి వెళ్ళాను పీస్ మిఠాయి అమ్ముకున్న వాళ్ళ దగ్గర ఫ్రీ శాంపుల్ ఇస్తాడు, తీసుకోపోయా ఇది అంటాడు. టేస్ట్ చేసి మనం ఏం చేస్తాం, ఇచ్చాడన్నా దీంతో అయినా కొంటాం కదా. దట్ ఈస్ ద మెయిన్ స్ట్రాటజీ. అంతే, ఈవెన్ ఒక ఫ్రూట్ వెండర్ దగ్గరికి వెళ్ళినా వాడు మొక్క కోసి మంచి తీయగా ఉంది సార్ తినండి సార్ అని చెప్పి ముక్కిస్తాడు. సరే బాగుంది కదా అని నిజంగా అది యావరేజ్ గానే ఉన్నా సరే సరే మొక్క తినేసి కదా అని చెప్పి కొంటాం అనమాట. బేసిక్ చెప్పాలంటే మనం వాళ్ళ దగ్గర కూడా ఇంటర్న్షిప్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ. సరే, ఇప్పుడు మనం జనరల్ జాబ్ కెరీర్ మాట్లాడుకున్నాం, ఫ్రీలాన్సింగ్ మాట్లాడుకున్నాం. ఇంకా అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అన్నిటికంటే క్యూరియాసిటీ క్రియేట్ చేసేది వర్క్ ఫ్రమ్ హోమ్. ఓకే, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ మీద అసలు ఓపెన్ గా చెప్పాలి అంటే చాలా చెత్త క్రియేట్ అయింది. ఓకే, చాలా హైప్ క్రియేట్ అయింది. ఎవరికాడు వాడుకునే వాళ్ళు ఉన్నారు, అంటే హైప్ చేసే వాళ్ళు కొంతమంది అయితే అసలు ఏమీ లేకుండానే డబ్బులు లాగేసే వాళ్ళు కొంతమంది, మోసం చేసే వాళ్ళు కొంతమంది, ఇట్లా చాలా మంది క్రియేట్ అయ్యారు త్రూఅవుట్ ఇండియా. మీరు గమనిస్తే డిజిటల్ మార్కెటింగ్ ఇదే పరిస్థితి ఉంటుంది. సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి అనుకున్న వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అంటే కనుక అసలు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఫస్ట్ థింగ్ వాళ్ళు ఏం నేర్చుకోవాలి, ఏం చెప్తారు అసలు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ దీని గురించి, ఈ స్కామ్స్ వీటి గురించి మీ పర్స్పెక్టివ్ ఏం చెప్తారు? ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నా సర్కిల్లో కూడా అంటే మనం డిజిటల్ మార్కెటింగ్ లో ఉన్నాం కాబట్టి సో మనకి ఆన్లైన్ గురించి ఒక ఐడియా ఉంటుందని మన సర్కిల్లో ఎవరైనా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న వాళ్ళు ఫస్ట్ మనల్ని అప్రోచ్ అవుతారు. సో ఇదేదో ఆపర్చునిటీ ఉంది, ఇలా డబ్బులు వస్తాయి అంట, ట్రై చేయమంటావా, ఏంటిది జెన్యూనా కాదని చెప్పి అప్రోచ్ అవుతూ ఉంటారు. మార్కెట్లో 90% ఆఫ్ వర్క్ ఫ్రమ్ హోమ్ వాట్ ఎవర్ ఏదైతే హైప్ చేస్తున్నారో ఆల్ దోస్ ఆర్ ఫేక్. సో వీళ్ళందరూ గమనించాల్సింది ఏంటంటే ఒకవేళ నాకు ఏదైనా బిజినెస్ ఐడియా ఉంటే లెట్స్ నేను ఇవాళ 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాను, నాకు ఏదో డిజిటల్ మార్కెటింగ్ లో ఒక టెక్నిక్ తెలిసింది, ఒక మెథడ్ వచ్చింది, నేను రోజుకి 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాను, నేను ఇంకొకరికి ఎందుకు చెప్తాను? ఎందుకంటే వాడు నా సీక్రెట్ తీసేసుకుంటాడు. సో ఎప్పుడైతే ఒక సీక్రెట్ బయటకు వెళ్ళింది అనుకో నాకు నేను కాంపిటీషన్ పెంచుకున్నట్టు అవుతుంది. సో జనరల్ గా ఎవరైనా సరే ఒక వర్కింగ్ స్ట్రాటజీ అనేది త్వరగా బయటకి చెప్పరు, ఒకవేళ చెప్తా అన్నా మీరు నమ్మొద్దు. సో ఆ వర్కింగ్ స్ట్రాటజీ అనేది ఎప్పుడు కూడా మనం రివర్స్ ఇంజనీర్ చేసుకుని, సో మనకి ఎప్పుడు స్టూడెంట్స్ కి చెప్పినా నేను ఎప్పుడు చెప్తా
గుర్తుపెట్టుకోండి, ఆల్వేస్ లెర్న్ టు రివర్స్ ఇంజనీర్. మన కాంపిటీటర్ ఏం చేస్తున్నాడు, సో మనం చేయాలనుకున్నది ఆల్రెడీ ఎవరైనా చేస్తూ ఉంటే వాళ్ళు ఎలా చేస్తున్నారు, యూ హ్యావ్ టు రివర్స్ ఇంజనీర్. సో ఒకళ్ళు ఒక టెక్నిక్ ని బయటకి చెప్పారు అని అంటే అది చచ్చిపోయిన తర్వాతే చెప్తారు. ఓకే, మనం మాక్సిమం పిండేసాం, ఇంక ఇందులో నుంచి వచ్చేది ఏమీ లేదు, ఇప్పుడు ఇది మనం బయటికి చెప్పినా పర్లేదు అని అనుకున్నప్పుడు ఆ బయటికి చెప్పడం కూడా మనం డబ్బులు సంపాదించడం అన్న ఉద్దేశంతో ఒక కోర్స్ తయారు చేసి, ఇదిగో నేను రోజుకి ₹1,00,000 సంపాదించాను, ఈ మెథడ్ వాడి మీరు కూడా సంపాదించవచ్చు అని ఒక కోర్స్ తయారు చేసి అమ్మడం, మీ దగ్గర ఎంతో కొంత డబ్బులు తీసుకుని వాళ్ళు అమౌంట్ మళ్ళీ ఎర్న్ చేయడం. సో ఇలా చాలా ఆన్లైన్ ఫ్రాడ్స్ అనేవి జరుగుతున్నాయి అనమాట. అంటే బేసికల్గా చాలా మందికి ఆఫీస్కి వెళ్ళి చేసే కన్వీనియన్స్ ఏదైతే లేదో, ఆ కన్వీనియన్స్ లేకుండా ఇంటి దగ్గర నుంచే వర్క్ చేసుకుందాం అన్న కోరికని వాళ్ళు క్యాపిటలైజ్ చేసుకుంటున్నారు. సో క్యాపిటలైజ్ చేసుకుని ఫేక్ ఇది ఎక్కువైపోయింది అనమాట. సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ లో లక్షలు సంపాదించేద్దాం అంటే అంత ఈజీ మనీ కాదు, ఖచ్చితంగా సంపాదించవచ్చు, బట్ దట్ విల్ బి హార్డ్ అండ్ మనీ. ఈజీగా డబ్బులు వచ్చేయాలంటే మాత్రం ఇవాళ వీఆర్ ఇన్ 2024. ఇది వరకు డిజిటల్ మార్కెటింగ్ లో కాంపిటీషన్ తక్కువ. లైక్ చాలా మందికి అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే తెలీదు. ఇన్ఫాక్ట్ నేను నేర్చుకున్న టైంలో అసలు డిజిటల్ మార్కెటింగ్ అనే పదమే లేదు, ఎందుకంటే మనకు అసలు స్మార్ట్ ఫోన్స్ కూడా లేవు. లైక్ 2010లో నేను పాస్ అవుట్ అయిన టైంలో ఐ కేమ్ టు హైదరాబాద్ అండ్ ఐ వాస్ లెర్నింగ్ SEO. అప్పుడు మనకి ఓన్లీ SEO ఉంది. వర్డ్ ప్రెస్ కూడా కాదు, అప్పట్లో బ్లాగర్, ఇంకా బ్లాగర్ సైట్స్ SEO మీద రన్ అయ్యేది తప్ప వ్యాపారం అంతా. సో మనకు అదే టైంలో స్మార్ట్ ఫోన్స్ ఇంట్రడ్యూస్ అవ్వడం, ఫేస్బుక్ రావడం, ఇదంతా తర్వాత స్టేజెస్ లో జరిగింది. సో చాలా మందికి అవగాహన లేదు. బట్ కోవిడ్ వచ్చిన తర్వాత ఎవ్రీ కంపెనీ ఆర్ ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ అండర్స్టూడ్ ద వాల్యూ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. సో అందరికీ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇప్పుడు అవేర్నెస్ వచ్చి జాబ్ లో కాంపిటీషన్ ఉంది, ఫ్రీలాన్సింగ్ లో కాంపిటీషన్ ఉంది, వర్క్ ఫ్రమ్ హోమ్ లో అన్నిట్లోనూ కాంపిటీషన్ ఉంది. ఇన్ఫాక్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఎక్కువ కాంపిటీషన్ ఉంది. సో మనకి వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి వెళ్ళినా వేరే దానికి వెళ్ళినా ఒక 20% కాంపిటీషన్ ఉంటే వర్క్ ఫ్రమ్ హోమ్ లో 100% కాంపిటీషన్ ఉంది. సో దాంతో ఏమవుతుందంటే ఓకే, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ రావట్లేదు కదా, ఇంకో మెథడ్ వీడియో ఎవడో చెప్తున్నాడు, ఇటు వెళ్దామా, ఇటు వెళ్తే లక్షలు వస్తాయి అంటున్నారు కదా అని చెప్పి వాళ్ళు హైప్ చేస్తుంటారు. అన్ఫార్చునేట్లీ మనకి ఇవాళ మీడియా ఛానల్స్, అది యూట్యూబ్ లో మీడియా ఛానల్స్ అవ్వచ్చు, న్యూస్ ఛానల్స్, లేదంటే టీవీలోనే న్యూస్ ఛానల్స్ అవ్వచ్చు, వాళ్ళ టీఆర్పీస్ కోసం వాళ్ళకి ఏదైనా ఒక స్టోరీ దొరికితే ఎవరో ఏదో ఎక్కడో ₹1,00,000 సంపాదించారంటే అది ఎగ్జాక్ట్ మెథడ్ కూడా తెలియదు. సో ఇంత సంపాదించేది మన తమ్నైల్స్ మీద క్లిక్స్ రావాలన్న ఉద్దేశంతో మీరు ఈ ఒక్క కోర్స్ నేర్చుకుంటే చాలు, ఓకే మీరు లక్షల్లో సంపాదించవచ్చు, మీరు ఇది చేశారంటే రాత్రికి రాత్రి కోటీశ్వర్లు అవుతారు, ఓకే రోజుకి 2 గంటలు పనిచేస్తే చాలు నెలకి 10 లక్షలు వస్తుంది. ఇటువంటి తమ్నైల్స్ వల్ల ఏంటంటే ఫేక్ హైప్ అనేది క్రియేట్ చేస్తున్నారు. బట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే ప్రతి బిజినెస్ కి దే నీడ్ ఎంప్లాయీస్, సో ప్రతి బిజినెస్ కి దే నీడ్ రెవెన్యూ. సో ఆ రెవెన్యూ సంపాదించి పెట్టే పొజిషన్ లో మనం ఉంటే విల్ గెట్ సమ్ కైండ్ ఆఫ్ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ అనో వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇంకటి వస్తుంది. కానీ సో చాలా స్కామ్స్ అయితే జరుగుతున్నాయి. సో ఐ వుడ్ సే డోంట్ గో ఫర్ ఆల్ దోస్ స్కామ్స్. సో జెన్యున్ గా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని ట్రై ఫర్ ఏ ఫ్రీలాన్సింగ్ పొజిషన్, ట్రై ఫర్ ఏ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. సో అలా ఏదైనా వెతుక్కుంటే తప్ప సో స్కామ్స్ లోకి ఎంటర్ అవుతుంటారు. సో బీ కాషియస్. ఒకవేళ మీకు అది స్కామా కాదా అని తెలియకపోతే అట్లీస్ట్ ఒక 3-4 అడగండి. సో ఐ హ్యావ్ ఎ ఫ్రెండ్, సో అతను ఎవరికి కూడా చెప్పకుండా 3 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. ఆన్లైన్ లో ఏదో పెడితే ఒక 3 లక్షలు పెడితే డబ్బులు వస్తాయి అన్నారని చెప్పి ఎవరికి చెప్పకుండా ఇన్వెస్ట్ చేసాడు. లేటర్ ఆ డబ్బులు పోయిన తర్వాత నాకు రివీల్ చేశాడు. సో అదే మనకి ముందే చెప్పుంటే లైక్ ఇటువంటి కేస్ స్టడీస్ మనం చూస్తాం కాబట్టి అదే అది స్కామర్ అని మనం చెప్దాం అనమాట. సో ఎప్పుడైనా సరే మీరు ఒక రూట్ లో వెళ్తున్నప్పుడు జనరల్ గా అందరూ అపోజ్ చేస్తారు ఎందుకు అటు వెళ్ళడం అని చెప్పేసి, బట్ స్టిల్ గో హెడ్ అండ్ టేక్ ఒక 3-4 సజెషన్స్ తీసుకుంటే మంచిదని చెప్తాను నేనైతే. ఓకే. సో ఇక్కడ మనం వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం కాబట్టి అయితే ఇందాక నేను అడిగింది ఒకటి వర్క్ ఫ్రమ్ హోమ్ రిలేటెడ్ ఒకటి ఏంటి అంటే ఓకే మైండ్ సెట్ గురించి చెప్పారు. చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చే వాళ్ళు ఎక్కువ హౌస్ వైఫ్స్ ఉంటారు, వాళ్ళకి కొద్దిగా కమ్యూనికేషన్ స్కిల్ కూడా ఎక్కువ ఉంటుంది, టౌన్ లో ఉన్నారు. మరి అలాంటి వాళ్ళు అసలు డిజిటల్ మార్కెటింగ్ వచ్చి నేర్చుకోవాలి అన్నప్పుడు ఎట్లా సజెస్ట్ చేస్తారు? అంటే టోటల్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోమంటారా, లేదంటే ఒక పర్టికులర్ దీంతో స్టార్ట్ చేసి ముందు స్టెప్ బై స్టెప్ గ్రో అవ్వమంటారా, ఎట్లా వాళ్ళు? సో ఐ మీన్ ఎవరికైతే కమ్యూనికేషన్ తక్కువ ఉందో, సో కమ్యూనికేషన్ లేదు విలేజ్ నుంచి వస్తే కనుక ఐ వుడ్ స్టిల్ సజెస్ట్ కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. ఎందుకంటే రేపొద్దున మనం ఒక క్లయింట్ దగ్గరికి వెళ్ళినా లేదంటే ఒక జాబ్ వచ్చినా సరే, సో సమ్ టైమ్స్ అవతల వాళ్ళు మాట్లాడుకుంటూ మనకు అర్థం అవ్వకపోవచ్చు సబ్జెక్ట్ రాకపోతే. సో మనం SEO లోనే ఉన్నాం, బట్ అన్ఫార్చునేట్లీ ఎవ్రీథింగ్ ఈస్ ఇంటర్ కనెక్టెడ్. ఇప్పుడు SEO ద్వారా మనం ట్రాఫిక్ తెచ్చుకుని ఏం చేస్తాం, మేబీ లీడ్స్ జనరేట్ చేసుకోవచ్చు, మేబీ సేల్స్ జనరేట్ చేసుకోవచ్చు. మనం ఓన్లీ SEO నేర్చుకుంటే ఇఫ్ వీ డోంట్ నో హౌ టు జనరేట్ లీడ్స్ కానీ లేదంటే ఈమెయిల్ మార్కెటింగ్ గురించి మనకి ఏమీ తెలియదు. సో ఈమెయిల్ మార్కెటింగ్ గురించి ఏం తెలియనప్పుడు SEO చేసేటప్పుడు కూడా ఎందుకు చేస్తామో SEO అనే పర్పస్ మనకి
క్లియర్ కట్ ఐడియా ఉండకపోవచ్చు. సో నేర్చుకోవడానికి ఐ వుడ్ సే లెర్న్ ది ఎంటైర్ సబ్జెక్ట్, కంప్లీట్ కోర్సే జాయిన్ అవ్వండి. బట్ పొజిషన్ రేపొద్దున జాబ్కి వెళ్ళేటప్పుడు మాత్రం, లేదంటే క్లయింట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ తో వెళ్ళొద్దాం. సో గో ఇన్ వన్ పర్టికులర్ స్ట్రీమ్. మీరు కంప్లీట్ కోర్స్ నేర్చుకోని ఎందుకు చెప్తానంటే, మీకు SEO సూట్ అవుతుందని మీకు తెలియదు, నాకు తెలియదు. మీకు గూగుల్ యాడ్స్ సూట్ అవుతాయి అని మీకు తెలియదు, నాకు తెలియదు. ఎప్పుడైతే కంప్లీట్ కోర్స్ చేస్తారో మిమ్మల్ని నేను అబ్జర్వ్ చేస్తాను. సో యాజ్ ఎ ట్రైనర్గా నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేసి, ఓకే మీరు ఏ సబ్జెక్ట్లో మీరు బాగా ఇంట్రెస్టెడ్గా ఉంటున్నారని నేను అబ్జర్వ్ చేస్తాను. మీకు ఏ సబ్జెక్ట్ నచ్చుతుంది అనేది మీకు అర్థమవుతుంది. సో ఎంటైర్ కోర్స్ చేసి, కోర్స్ అయిపోయిన తర్వాత యూ టేక్ ఏ డెసిషన్. ఓకే మనకి గూగుల్ యాడ్స్ పెద్ద అర్థం అవ్వలేదు, SEO అయితే మనకి బెటర్. లేదు SEO కూడా నాకు అర్థం అవ్వలేదు, వెబ్సైట్ డెవలప్మెంట్ అయితే నాకు బాగా వచ్చింది. సో కోర్స్ కంప్లీట్ చేశాక యూ టేక్ ఏ డెసిషన్ విచ్ స్ట్రీమ్ యూ విల్ గో ఇంటూ. దట్ ఈస్ ఫస్ట్ థింగ్, చూసింగ్ ద స్ట్రీమ్. సెకండ్ థింగ్, కమ్యూనికేషన్ వీక్ ఉంటే గనక ఖచ్చితంగా ఐ వుడ్ సే గో ఫర్ కమ్యూనికేషన్ క్లాసెస్. ఒక ఇంగ్లీష్ కమ్యూనికేషన్ క్లాసెస్, పబ్లిక్ స్పీకింగ్ క్లాసెస్ మనకి 4,000, 5,000 కూడా దొరుకుతాయి. సో ఐ వుడ్ సజెస్ట్ యూ టు జాయిన్. అది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా పర్లేదు. సో జాయిన్ కమ్యూనికేషన్ క్లాసెస్. ఎందుకంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నప్పుడు ద హైయెస్ట్ థింగ్, వర్క్ కన్నా కూడా పీపుల్ ఎక్స్పెక్ట్ కమ్యూనికేషన్. కంపెనీ ఎవరైతే ఉన్నాడో, సో డైలీ మనం లాగిన్ అవుతున్నామా లేదా, సో అవి కమ్యూనికేటింగ్, ఏం వర్క్ చేసాం ఇవాళ అనేది మనం కమ్యూనికేట్ చేయాలి. సో ఖచ్చితంగా కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్. సో కమ్యూనికేషన్ లేకపోతే డిజిటల్ మార్కెటింగ్తో పాటుగా మీరు కమ్యూనికేషన్ కోర్స్ కూడా ఏదైనా జాయిన్ అవ్వండి ఖచ్చితంగా. ఓకే. సో అయితే ఇప్పుడు చాలా మంది 10th ఫెయిల్ అయిన వాళ్ళు, ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు. వీళ్ళందరూ అడుగుతుంటారు, మేము కెరియర్ స్టార్ట్ చేయొచ్చా, మాకు అవకాశం ఉంటుందా అని చెప్పేసి. దానికి ఏంటి? సో లక్కీలీ డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ స్కిల్ బేస్డ్ సబ్జెక్ట్. మనకి 100% సర్టిఫికేట్స్ చూసుకునే జాబ్స్ ఇవ్వడం లాంటిది కాదు, స్కిల్ బట్టి ఉంటుంది. సో రేపు పొద్దున్న మనం ఒక క్లయింట్ దగ్గరికి వెళ్ళినా, లేదంటే ఒక కంపెనీకి వెళ్ళినా, దే డూ టెస్టర్స్ ప్రాక్టికల్. క్లయింట్ ఏమడుగుతాడు, మీరు చేసిన ప్రీవియస్ వర్క్ చూపించండి అంటాడు. అంటే వాడికి ప్రూఫ్ కావాలి. మనం ఏదో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా మనకి ప్రాక్టికల్ రౌండ్ ఉంటుంది. ఒకసారి ఈ డిజైన్ చేసి చూపించు, లేదంటే ఈ వెబ్ పేజ్ బిల్డ్ చేసి చూపించు, లేదంటే ఈ కంటెంట్ రాసి చూపించు అంటారు. సో ప్రాక్టికల్ గా మనం కాన్ఫిడెంట్ గా ఉంటే, ప్రాక్టికల్ గా మనం నేర్చుకుంటే గనక, సో పీపుల్ ఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ యువర్ క్వాలిఫికేషన్. సో ఇన్ఫాక్ట్ మన దగ్గర, నేను వాటి గురించి చెప్పట్లేదు, ఈవెన్ ఇన్ 2017 ఆల్సో వీ హ్యాడ్ ఎ స్టూడెంట్ హూ ఈస్ ఎ 9th క్లాస్ స్టూడెంట్. సో 9th అయిపోయింది, సో ఈస్ నాట్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టడీస్. వాళ్ళ మదర్ మన దగ్గరికి తీసుకొచ్చి, సార్ మా వాడికి 9th అయింది, వీడు చదవట్లేదు అసలు, మీరే ఏదో రకంగా డిజిటల్ మార్కెటింగ్ నేర్పించాను. నాకు కరెక్ట్గా గుర్తులేదు ఆవిడకి డిజిటల్ మార్కెటింగ్ ఎలా టచ్ అయిందో నాకు తెలియదు, కానీ షీ బ్రాట్ హిమ్ టు డిజిటల్ బ్రాలీ. మన దగ్గరికి తీసుకొచ్చి డిజిటల్ మార్కెటింగ్ నేర్పించమన్నారు. సో మనం డిజిటల్ మార్కెటింగ్ నేర్పించాం. నేర్పించిన తర్వాత ఇంకా 2017లో కంపెనీస్ వర్ నాట్ వెరీ ఓపెన్ టు హైర్. 10th కూడా అవ్వకుండా హైర్ చేసుకోవడానికి రెడీ కాలేదు. సో వాట్ వీ డిడ్ వాస్, బ్రాలీలోనే ఒక 1 year వర్క్ చేయించాం. ఓకే, 1 year వర్క్ చేసిన తర్వాత నౌ హీ హాస్ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పక్కన పెట్టేస్తే హీ హాస్ 1 year ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్, వెబ్సైట్స్ బిల్డ్ చేయడం కానీ, SEO కానీ. సో దెన్ ఆ 1 year ఎక్స్పీరియన్స్ తను వేరే కంపెనీస్ లో క్రాక్ చేసుకున్నాడు అనమాట. సో వన్స్ యూ prove yourself practically. I can build a design, I can design an image, I can edit a video, I can build a website. సో ఇలా మనం స్కిల్ పరంగా డెమాన్స్ట్రేట్ చేసుకోగలిగితే, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మనకి 10th, ఇంటర్, లేదంటే డిగ్రీ అవ్వలేదు, ఏదైనా సరే యూ హ్యావ్ ఆపర్చునిటీస్ ఇన్ ద మార్కెట్. ఓకే, సో ఇప్పుడు అసలు టోటల్ పోడ్కాస్ట్ కి ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతాను. Oh my God. అదేంటి అంటే, అసలు ఎంత శాలరీస్ వస్తాయి ఫస్ట్? యాక్చువల్లీ మొదట్లో అడుగుదాం అనుకున్నాను, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి ఫస్ట్ లో చెప్పాను. ఎవరికైనా స్టార్ట్ చేసేటప్పుడు కెరియర్ కి అసలు శాలరీస్ ఎలా ఉంటాయి అన్న దాన్ని బట్టి వాళ్ళు కెరియర్ చూస్ చేసుకుంటారు. నాకు కూడా ఇదివరకు వచ్చే కామెంట్స్ లో చాలా మంది, అంటే నేను ఐటీ నుంచి కూడా వచ్చా కాబట్టి, అన్న నన్ను ఐటీకి వెళ్ళమంటావా, దీనికి వెళ్ళమంటావా, దాంట్లో నాకు ఎక్కువ డబ్బులు వస్తాయా అంటే, వాళ్ళకి మోర్ దెన్ ఆ ఇండస్ట్రీ కంటే, ప్యాషన్ కంటే కూడా దేంట్లో ఎక్కువ మనీ వస్తే దాంట్లోకి వెళ్దాం అనుకుంటారు. ఓకే, అది ఆఫ్ కోర్స్ వాళ్ళకున్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ బట్టి థింక్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ లో ఫస్ట్ నా క్వశ్చన్, ఫ్రెషర్స్ కి అసలు ఎలా ఉన్నాయి సాలరీస్? ఆ తర్వాత కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఒక 2 to 3 years వస్తే ఎలా ఉన్నాయి? ఒక కెరియర్ గ్యాప్ ఉండి ఎవరైనా వచ్చారు, ఒక అంటే కొద్ది ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టో సంథింగ్ ఏదో చేసి, లేదా ఆల్రెడీ లైవ్ ఎక్స్పీరియన్స్ ఉండి ఒక 6 years తర్వాత 7 years తర్వాత ఇదే ఇండస్ట్రీలో కొనసాగుదాం అంటే వాళ్ళకి ఎలా ఉంటాయి సార్? ఓకే,
సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక చిన్న వ్యాపారస్తుడి దగ్గర నుంచి ఎంఎన్సీ కంపెనీస్ వరకు ప్రతి ఒక్కరికి డిజిటల్ మార్కెటింగ్ అవసరం. అయితే అందరూ ఒకే రేంజెస్ లో శాలరీస్ ఇవ్వలేరు. సో ఎంఎన్సీ కంపెనీ వచ్చి ఒక ఫ్రెషర్ కి ఒక 25,000 ఇస్తుంది అనుకుందాం. సో అదే 25,000 ఒక చిన్న వ్యాపారస్తుడు ఇవ్వలేడు. లెట్స్ సే మనకి కొంతమంది బిజినెస్ ఓనర్స్ స్టూడెంట్స్ కింద వచ్చిన వాళ్ళు ఉన్నారు. లైక్ ఒక 55-60 ఏజెస్ లో ఉన్న వాళ్ళు, సార్ నాకు నా ఓన్ బిజినెస్ ఉంది, నేను నేర్చుకుందామని వచ్చాను, మీ స్టూడెంట్స్ లో నుంచి నాకు ఎవరినైనా ఒకరిద్దరు ఎంప్లాయీస్ ఇవ్వండి, నేను శాలరీస్ పే చేస్తాను అంటారు. ఎంఎన్సీ వాడు 25,000 ఇస్తున్నాడు కదా ఫ్రెషర్ అని చెప్పేసి అదే బిజినెస్ ఓనర్ని 25,000 ఇవ్వమంటే వాడు ఇవ్వలేడు. సో వాళ్ళు 15,000 పే చేస్తానికి రెడీగా ఉంటారు. సో మనం అలా ఒక చిన్న బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నామా లేకపోతే ఒక ఎంఎన్సీ కంపెనీలోకి ఎంటర్ అవుతున్నామా అన్న దాన్ని బట్టి, సైజ్ ఆఫ్ ద కంపెనీ బట్టి ప్యాకేజెస్ వేరీ అవుతాయి ఖచ్చితంగా. సో రేంజెస్ చెప్తాను, అందుకని ఇంత ఫిక్స్డ్ శాలరీ కాదు కానీ రేంజెస్ చెప్తాను. సో స్మాల్ కంపెనీ నుంచి ఎంఎన్సీ కంపెనీ వరకు ఒక రేంజ్ చెప్తాను. సో దట్ విత్ మినిమం రేంజ్. సో ఫ్రెషర్స్ కి అగైన్ ఫ్రెషర్స్ కన్నా ముందు ఇంటర్న్స్, కొంతమంది ఇంకా సబ్జెక్ట్ కాన్ఫిడెన్స్ లేని వాళ్ళు, లేదంటే ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు స్టూడెంట్ మీద 100% కాన్ఫిడెన్స్ లేకపోతే సో ఫస్ట్ ఇంటర్న్షిప్ జాయిన్ అవ్వండి అంటారు. సో ఈ ఇంటర్న్షిప్ లో కూడా 2 రకాలు ఉంటాయి. ఫ్రీ ఇంటర్న్షిప్ ఉంటుంది, పెయిడ్ ఇంటర్న్షిప్ ఉంటుంది. సో ఫ్రీ ఇంటర్న్షిప్ అంటే మీ చేత ఒక 2-3 months వర్క్ చేయించుకుంటారు, మీకు వర్క్ నేర్పిస్తారు. మీరు ఆ 3 months బాగా పర్ఫామ్ చేస్తే మీరు ఆ కంపెనీకి సెట్ అవుతారని అనుకుంటే వాళ్ళు మిమ్మల్ని ఫుల్ టైం తీసుకుంటారు. సేమ్ ప్రాసెస్ విత్ ది పెయిడ్ ఇంటర్న్షిప్ ఆల్సో. సో ఫ్రీ ఇంటర్న్షిప్ లో డబ్బులు అసలు ఇవ్వరు. పెయిడ్ ఇంటర్న్షిప్ కి వెళ్తే అగైన్ రేంజెస్ చెప్తున్నాను, 7,000 to 13,000 వరకు ఉంది. సో 7,000కి మీరు ఇంటర్న్షిప్ జాయిన్ అవ్వచ్చు, 10,000, 12,000, 13,000 కూడా ఉంది. సో దట్ ఈస్ విత్ ఇంటర్న్షిప్. ఇంటర్న్షిప్ అయిన తర్వాత ఫ్రెషర్. సో ఫ్రెషర్ తీసుకుంటే అగైన్ లో రేంజ్ ఆఫ్ ద శాలరీ 15,000. తెలుగు స్టేట్స్ లో చెప్తున్నాను నేను. ఓకే, 15,000. హై రేంజ్ ఆఫ్ ద శాలరీ 25,000. ఓకే, లైక్ దిస్ ఈస్ ద రేంజెస్. ఎంఎన్సీకి వెళ్తే ఫ్రెషర్ గా ఒక 25,000 ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదంటే ఒక 15,000 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 15,000 to 25,000 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, బట్ ఇఫ్ యు ఆర్ వెరీ వెరీ లక్కీ ఎనఫ్, ఇఫ్ యు ఆర్ గెటింగ్ యాజ్ ఏ ఫ్రెషర్ ఇంటూ పెయిడ్ మార్కెటింగ్, ఇందాక నేను చెప్పాను కదా పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అని, పర్ఫార్మెన్స్ మార్కెటర్ గా వెళ్తే మీరు ఒక 4 lakhs ప్యాకేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు యాజ్ ఎ ఫ్రెషర్. అవకాశం ఉంది. లైక్ ఈ కామర్స్ కంపెనీస్ లో, స్టార్ట్అప్ కంపెనీస్ లో ఎవరైతే ఫేస్బుక్ యాడ్స్ అండ్ గూగుల్ యాడ్స్ చేస్తున్నారో అలా ఫ్రెషర్ గా వెళ్తే ఒక 4 to 5 lakhs కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వన్ ఆఫ్ మై స్టూడెంట్స్ లైక్ ఫేస్బుక్ యాడ్స్ లో క్రాక్ చేశారనమాట. సో ఒక 5 lakhs ప్యాకేజ్ లో కూడా క్రాక్ చేస్తుంది. ఏ కంపెనీ? కంపెనీ వచ్చేసరికి ఐ డోంట్ రిమెంబర్ ది కంపెనీ నేమ్ ఎగ్జాక్ట్లీ. ఎంఎన్సీ కాదు, ఇట్స్ అన్ ఈ కామర్స్ కంపెనీ. ఈ కామర్స్ కంపెనీ అన్నమాట. అండ్ ఇంకొక స్టూడెంట్ 4.5 lakhs క్రాక్ చేశాడు. దట్స్ అన్ ఏజెన్సీ. వాళ్ళు వేరే కంపెనీస్ కి డిజిటల్ మార్కెటింగ్ చేస్తూ ఉంటారు. ఐ డోంట్ రిమెంబర్ ద ఏజెన్సీ నేమ్స్ ఎగ్జాక్ట్లీ రైట్ నౌ. సో బట్ ఏజెన్సీ మోస్ట్ ప్రాబ్లీ ఏజెన్సీస్ అనమాట, ఎవరైతే హై ఎండ్ క్లయింట్స్ ని హ్యాండిల్ చేస్తున్నారో అటువంటి ఏజెన్సీ వాళ్ళు కొంచెం రిస్క్ చేసి ఫ్రెషర్స్ ని కూడా ఫేస్బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్ తీసుకుంటారు ఏజెన్సీస్. అటువంటి వాటిలోకి వెళ్తే కనుక యూ విల్ బి గెటింగ్ ఒక 4-5 lakhs యాజ్ ఎ ఫ్రెషర్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ అగైన్ యాజ్ ఐ టోల్డ్ యూ రేంజెస్ 15,000 నుంచి మీకు 30-40,000 దాకా కూడా ఉన్నాయి యాజ్ ఎ ఫ్రెషర్ గా. బట్ అందరికీ పాసిబుల్ కాదు. అగైన్ నీకు ఫేక్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టాలనుకోవట్లేదు. సో వాళ్ళకి అది వచ్చింది అంటే దే ఆర్ వెరీ గుడ్ ఇన్ కమ్యూనికేషన్. ఎవరైతే ఆ 4-5 lakhs ప్యాకేజ్ ఫ్రెషర్ గా క్రాక్ చేశారో వెరీ వెరీ గుడ్ ఇన్ కమ్యూనికేషన్, టాపర్ ఆఫ్ ద బ్యాచెస్ అన్నట్టు వాళ్ళు. సో అగైన్ యూ హ్యావ్ టు సీ టు యువర్ సెల్ఫ్, మీరు ఏ రేంజ్ చేస్తున్నారంటే. సో అండ్ ఇంకొకటి ఏంటంటే 15,000 కాకుండా ఇయర్ ఆన్ ఇయర్ ఎంత హైక్ వస్తుందంటే ఒక 20% to 30% కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో లెట్స్ ఒక 15,000 స్టార్ట్ అయ్యాయి, 15,000 to 25,000 రేంజ్. సో 1 year ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి ఒక 20 to ఒక 35 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 2 years వచ్చేసరికి ఒక 28 to 40 అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అలా సాలిడ్ గా మనకి ఒక 5 years ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి మినిమం లెవెల్ ఒక 60,000 లో ఉంటాం. అంటే ఒక 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే ఒక 60,000 నుంచి ఆ పైన మీ క్యాలిబర్. సో నేను ఇందాక అన్నట్టు మీరు లైక్ 5 years కి మీరు ఒక టీమ్ లీడ్ లెవెల్లోకి వెళ్ళినా, లేదంటే మేబీ ఒక 7 years కి మీరు మేనేజర్ లెవెల్లోకి వెళ్తే డిజిటల్ మార్కెటింగ్ లో 8 lakhs ప్లస్ ప్యాకేజెస్ ఉన్నాయి. అండ్ హయ్యర్ లెవెల్లోకి వెళ్తే మీకు 60 lakhs ప్యాకేజెస్ కూడా ఉన్నాయి ఫర్ పర్ఫార్మెన్స్ మార్కెటర్స్. అదే మీరు మేనేజరియల్ పొజిషన్లోకి వెళ్తే, అంటే యువర్ ఇన్ ఎ పొజిషన్, మీ స్కిల్స్, ఇఫ్ యూఆర్ ఇన్ ఎ పొజిషన్ టు గైడ్ ఎ టీమ్ ఆఫ్ ఒక 10-20 డిజిటల్ మార్కెటర్స్ని మీరు గైడ్ చేసే పొజిషన్లో ఉంటే కనుక లైక్ పేటిఎం కానీ, జొమాటో కానీ, సో ఇటువంటి మంచి కంపెనీస్లో యూ కెన్ క్రాక్ 1 crore జాబ్ కూడా క్రాక్ చేయొచ్చు. ఓకే, సో 15,000 దగ్గర మొదలుపెట్టి 1 కోటి రూపాయల దాకా ఉంది. మీరు వచ్చిన ఆపర్చునిటీస్ని ఎలా క్రాక్ చేసుకుంటారన్న దాన్ని బట్టి ఉంటుంది. ఇయర్ ఆన్ ఇయర్ ఒక 20 to 30% హైక్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే
ఒక 60,000 ప్లస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే అందరికీ సూట్ అయ్యేలాగా చెప్తున్నాను నేను. ఓకే ఓకే సో మనకంటే ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే కెరియర్ మీద చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాంట్లోనే చాలా క్వశ్చన్స్ రైస్ చేస్తారు. సో ఇన్ కేస్ ఈ పోడ్కాస్ట్ అంతా నచ్చి వాళ్ళకి ఏమన్నా డౌట్స్ ఉండి మన కింద కామెంట్స్ లో అడిగితే అవన్నీ తీసుకొని సో ఇంకో పోడ్కాస్ట్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. సో దీంట్లో అయితే మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఆబ్వియస్లీ మన ఆడియన్స్ కి అయితే నేను ఉపయోగపడింది అనుకుంటున్నాను. సో ఇంకా వాళ్ళు ఇచ్చే ఎంకరేజ్మెంట్ బట్టి ఫర్దర్ పోడ్కాస్ట్ లో ఇంకా డీటెయిల్ గా డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి కాబట్టి సో వాటి మీద మాట్లాడుకోవడానికి అయితే ట్రై చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఒకవేళ ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందాం అనుకుంటే మీ ఆడియన్స్ లో, సో దే ఆర్ ఆల్వేస్ వెల్కమ్ టు డిజిటల్ బ్రాలీ. అండ్ రవికిరణ్ గారి ద్వారా వచ్చారంటే యూల్ ఆబ్వియస్లీ హ్యావ్ స్పెషల్ డిస్కౌంట్స్ ఉంటాయి మీకు. సో మీరు డిజిటల్ బ్రాలీలో యాక్చువల్ గా నేర్చుకోవాలి అనుకుంటే కనుక డిజిటల్ ఏబిసిడి అని చెప్తే యాక్చువల్ నేను ఆల్రెడీ వాళ్ళ ఫౌండర్ తో కూడా మాట్లాడటం జరిగింది. యూ విల్ గెట్ ఎ స్పెషల్ డిస్కౌంట్. వాళ్ళు జనరల్ గా ఇచ్చే దాని మీద కూడా మీకు ఒక స్పెషల్ డిస్కౌంట్ అయితే ఇస్తారు. ఓకే, ఆ కాంటాక్ట్ నెంబర్ కానీ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో కామెంట్ లోనే ఇస్తాను. సో చూడండి. థ్యాంక్ యూ. సో ఇట్ వాస్ వెరీ నైస్ ఇంటరాక్టింగ్ విత్ యూ. ఐ మీన్ ఇన్ని క్వశ్చన్స్ అడుగుతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ థింక్ మనం ఆల్మోస్ట్ 1 hour చేసి ఉండొచ్చు. దోస్ ఆర్ ఆల్ వ్యాలిడ్ క్వశ్చన్స్. డెఫినెట్లీ ఐ థింక్ ఆడియన్స్ కి ఒక వాల్యూ ఇవ్వాలి కాబట్టి ఇంకా మనం ఓపెన్ గా చెప్పాలి అంటే కొంత తక్కువే మాట్లాడుకున్నట్టు. ఎందుకంటే నా ఇన్నెల్ ఎక్స్పీరియన్స్ లో నేను చూసినప్పుడు ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి వాళ్ళకి. సో ఫర్దర్ అనుకున్నట్టు అన్ని ఒక పోడ్కాస్ట్ లో మనం చెప్పలేము. కాబట్టి డెఫినెట్ గా వచ్చిన దాన్ని మనం ఫిల్టర్ చేసుకొని ఇంకా మంచిగా దీని మీద మాట్లాడొచ్చు అంటే వాళ్ళకి ఒక కంటెంట్ మనం ప్రొవైడ్ చేయొచ్చు అంటే we will do further videos. Sure. Okay. Thank you. Yeah.